ఇవాళ మనము గురించి నేర్చుకుందాము. సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి? మనకు ఎందుకు సప్లిమెంట్స్ అవసరం? మన మన లైఫ్‌లో సప్లిమెంట్స్‌లో ఉన్న ఇంపార్టెంట్ రోల్ ఏంటో ఇవాళ నేర్చుకుందాం. సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటాం మనము? మన బాడీకి విటమిన్స్, మినరల్స్ మనం ఇవాళ రోజుల్లో తినే తిండిలో మనకు దొరకట్లేదు కాబట్టి సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోక తప్పట్లేదు. ఎందుకంటే ఇవాళ రోజుల్లో పండించే పొలాలైనా కూడా మనకు రోజువారీ లైఫ్ స్టైల్ బయట దొరికే తిండైనా ఆఖరికి పండ్లు కూడా కల్తీ అయి ఉంటున్నాయి. సో, అందుకని మనము ఈ సప్లిమెంట్స్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినాయి. ఓకే. ఎందుకంటే ఇవాల్టి రేపట్లో మనం ఎంత బ్యాలెన్స్ డైట్ చేసినా కూడా, ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, ఎంత ఏం తిన్నా మనకి అండ్ మనకి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకి అడిషనల్ న్యూట్రిషన్స్ అంటే మన బాడీకి కావాల్సిన పోషకాలు అధికంగా మనకు అందిస్తాయి. సో, ఇవాళ మనం ఫస్ట్ తీసుకోబోయే కేటగరీ ఏంటి అంటే, వెస్టీజ్‌లో ప్రైమ్ కేటగరీ. ఓకే. సో, ఐయామ్ సో సారీ. యాక్చువల్లీ నా పేరు ఐశ్వర్య. నేను హెల్త్ అండ్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్‌గా ఏపీ అండ్ తెలంగాణకి నేను 3 మంత్స్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఓకే. సో, ఫస్ట్ కేటగరీ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కేటగరీ. ఎందుకు ప్రైమ్ కేటగరీ? ఇప్పుడు అన్నీ మనకు సప్లిమెంట్స్ నార్మల్‌గా దొరుకుతాయి. కానీ కొన్ని సప్లిమెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఈ ప్రైమ్ కేటగరీలో ఉన్నవేంటంటే చాలా అరుదుగా దొరుకుతాయి మనకి. ఆ అరుదుగా ఉన్న వాటిని మనకి సెపరేట్ కేటగరీగా పెట్టి మనకు వీళ్ళు అందిస్తున్నారు. సో, ఫస్ట్ వచ్చేసి కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ సీఎండీ. నన్నడిగితే ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరూ ఈ సీఎండీ తీసుకోవాల్సిందే. మన బాడీకి ఒక ఒక అడల్ట్ హ్యూమన్ బాడీకి మనకు 60 మినరల్స్ అనేవి అవసరం మన బాడీకి. కానీ ఇవాల్టి రోజుల్లో మనం ఎంత తినాలనుకున్నా, ఎంత చేసినా కూడా మనకి 16-17 మినరల్స్‌కి మించి మనకు దొరకట్లేదు. సో, అలాంటి టైంలో మన కడుపేమవుతది అసిడిక్ అయిపోతూ ఉంటది. అట్లాంటప్పుడు మనకు అల్సర్స్ అని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పుల్ల తేన్పులు, కడుపులో మంట ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓకే. సో, 6 సైన్స్ అంటే 6 లక్షణాలు గల అంటే మన జీర్ణశక్తి బాలేదు అనడానికి సూచనలేంటి అంటే, కడుపు తిప్పడం గానీ, గ్యాస్ ప్రాబ్లమ్స్, ఉబ్బకం గానీ, నీరసము, అండ్ డయేరియా, మలబద్ధకం ఇలాంటివి ఉన్నప్పుడు మన గట్ అంటే జీర్ణశక్తి అనేది ప్రాపర్‌గా లేదు. జీర్ణశక్తి అనేది మనకు సరిగ్గా లేనట్టు. ఓకే. సో, మనకు ఆల్కలైన్ వాటర్ ఈ సీఎండీ ఏం చేస్తుందంట, మన వాటర్‌లో టీడీఎస్ లెవెల్స్ అని కొన్నుంటాయి. కొన్ని ఎక్కువుంటాయి, కొన్ని తక్కువుంటాయి. అవునా? ఇప్పుడు అందరూ మినరల్ వాటర్ అని తాగుతున్నారు. అవునా? ఇప్పుడు ఆ మినరల్ వాటర్‌లో మనకు మినరల్స్ అందుతున్నాయా పోనీ? లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఫిల్టర్ చేసి వాళ్ళు మంచి మినరల్స్, చెడు మినరల్స్ అన్నీ తీసేసి మనకు ఉట్టి నీళ్లు మాత్రమే ఇస్తున్నారు. మన బాడీకి కావాల్సిన మినరల్స్ అక్కడ మనకు అందుతున్నాయా? అది లేదు. సో, ఇక్కడ సీఎండీ ఏం చేస్తుంది? మన వాటర్‌ని ఆల్కలైన్ చేసి మన గట్ అంటే మన జీర్ణశక్తిని పెంచి మన Recording in progress. డైజెస్టివ్ సిస్టమ్‌ని హెల్తీగా ఉంచుతుంది. ఓకే. సో, ఈ సీఎండీ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే, గ్రేట్ సాల్ట్ లేక్, ఉతా నుంచి మనకు దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే. సీఎండీలో మనకి చాలా బయో అవైలబుల్ ఇది చాలా మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది 2 సంవత్సరాల పాటు ఎవాపరేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఇది మనకు వస్తుంది. ఇంత లాంగ్ ప్రాసెస్ తర్వాత. ఓకే. సో, ఇది మనకెక్కడెక్కడ ఉపయోగపడుతుంది అంటే, మన బాడీలో మెటబాలిజాన్ని పెంచడానికి, మన స్కిన్‌ని హెల్తీగా ఉంచడానికి, అండ్ మన బాడీని ఇప్పుడు మనం వాటర్ తాగితేనే కదా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేవి యూరిన్ ద్వారా వెళ్ళిపోవడం గానీ, ఇలాంటివన్నీ మనకక్కడే జరుగుతాయి. అండ్ ఆల్సో మీ మజిల్ ఫంక్షనింగ్. అవునా? సో, అప్పుడేమవుతది మన మజిల్ అనేది టోనింగ్ సరిగ్గా ఉండదు. మజిల్ టోనింగ్ తగ్గిపోతుంది. సో, మనం వాటర్ ప్రాపర్‌గా తాగితే మన మజిల్ టోనింగ్ కూడా
దృఢంగా ఉంటాము. మజిల్ టోనింగ్ కూడా బావుంటుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఓకే. సీఎండీ మనం ఎలా తీసుకోవాలి అంటే డైలీ 21 చుక్కలు అంటే డైలీ 3 లీటర్లు అనుకోండి. 1 లీటర్ నీళ్ళలో 7 చుక్కలు వేసుకొని అలా ఒక డేలో 3 లీటర్ల నీళ్ళు తాగాలి. మనం 1 లీటర్ తాగడానికే ఇబ్బంది పడతాం. అలాంటిది 3 లీటర్లు మన బాడీకి కావాల్సిందే అది. సో, అందరూ ఈ సమ్మర్స్‌లో మనకి 3-4 లీటర్స్ మ్యాండేటరీగా తాగాలి ప్రతి ఒక్కరు. సో, ప్రతి ఒక్కరు ఐ రికమెండ్ ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ టు క్యారీ సీఎండీ ఇన్ దిస్ సమ్మర్. అందరూ సీఎండీ అనేది క్యారీ చేయాల్సిందే ఈ సమ్మర్‌లో. ఎందుకంటే ఈ వాటర్ తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోవడం ఇలాంటివన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సీబక్థార్న్. ఇది ఒక వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనుకోండి. సో, సీబక్థార్న్ అనేది ఇది ఒక రకమైన బెర్రీస్ లాంటిదే ఇది కూడా. లైక్ బ్లూ బెర్రీస్ అలాంటి ఒక బెర్రీ. సో, ఇది మనకి ఎక్కడెక్కడ దొరుకుతుంది మోస్ట్‌లీ అంటే ఏషియా, యూరోప్, రష్యా అండ్ కెనడా. ఈ ఈ టెంపరేచర్‌లో ఉన్న ప్లేసెస్‌లోనే ఈ 4 ప్రదేశాల్లోనే మనకు ఈ సీ బక్థార్న్ అనేది దొరుకుతుంది. మనం చూడొచ్చు పాండమిక్ టైంలో మనమందరము కోవిడ్ బారిన పడి చాలా మంది చనిపోయిన వాళ్ళున్నారు. అవునా? చాలా మంది చనిపోయారు కోవిడ్ టైంలో. ఎందుకంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగ్గా లేక, మనకు రోగనిరోధక శక్తి సరిగ్గా లేక అందరం ఆల్మోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కానీ మిలిటరీలో, ఆర్మీలో చూసుకోవచ్చు. వాళ్ళు చాలా బావున్నారు. వాళ్ళకేం అవ్వలేదు. దేనికని? వాళ్ళు ఈ సీబక్‌తోనే తీసుకున్నారు. అలాంటి సీబక్‌తోని మనకు వెస్టీజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆస్ట్రోనాట్ స్పేస్‌కెళ్తారు. వాళ్ళక్కడ అన్నం, పప్పు తినగలుగుతారా? అన్నం, పప్పు, కూర మేము మమ్మీ అన్నేసుకొని తింటామంటే అవుతదా? అవ్వదు. అక్కడ వాళ్ళు ఎనర్జీగా ఉండాలి. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ప్రాపర్‌గా ఉండాలి అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా ఈ సీబక్‌తోనే. సో, ఈ సీబక్‌తోన్‌లో ఒక 190 బయో యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి మనకుంటాయి. అండ్ ఆల్సో ఇందులో కెరోటినాయిడ్స్, టోకోఫెరాల్స్, ఫ్లావోనాయిడ్స్, లిపిడ్స్ అండ్ అస్కార్బిక్ యాసిడ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి మన బాడీలో అంటే బద్ధకం కానీ, మనకి అలసట ఇలాంటివేమైనా ఉన్నా గూడా మన ఎనర్జీ లెవెల్స్‌ని మెయింటైన్ చేయడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మన స్టామినాని బిల్డ్ చేయడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లావోనాయిడ్స్ ఏవైతే ఉంటాయో, మన హార్ట్ హెల్త్ అంటే మన హార్ట్ వీక్ మజిల్స్ కానీ అండ్ ఆల్సో థైరాయిడ్ ఉన్నవాళ్ళు మోస్ట్‌లీ ఇందులో సెలీనియం కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో, థైరాయిడ్ ఉన్న వాళ్ళెవరైనా ఉన్నా గూడా సీబక్థార్న్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మీరు రికమెండ్ చేయొచ్చు సీబక్థార్న్ అనేది. ఓకే. అండ్ డయాబెటిస్. ఇందులో ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇది మన ఇన్సులిన్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచడానికి ఈ టైప్ 2 డయాబెటిస్ ఇదేదైతే ఉందో దాన్ని రివర్స్ చేయడానికి కూడా మనకి సిబక్తాన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ స్కిన్ బెనిఫిట్స్. స్కిన్ గ్లోగా ఉండడానికి, స్కిన్ పైన వ్రింకిల్స్ వెళ్ళిపోవడానికి అండ్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ అంటే తొందరగా ఏజ్ అయినట్టు మొహం పైన ఉండడం అలాంటి దాన్ని కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు టైంకి తినకపోవడం, కారం తినడం వీటి వల్ల మనకు జీఆర్‌డీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రైటిస్ ఇలాంటి లివర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. దానికి కూడా మనం సీబక్తోన్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇందులో ఒమేగా 7 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా అరుదుగా దొరికే ఫ్యాటీ యాసిడ్ ఇది. ఇది ఓన్లీ మెకడేమియా నట్ ఆయిల్ అండ్ సీబక్థాన్ ఆయిల్. ఈ రెండిట్లోనే మనకి ఒమేగా 7 అనేది దొరుకుతుంది. ఇంకా ఎక్కడ మీకు ఒమేగా 7 అనేది దొరకదు మీకు. ఇది మీ గుడ్ ఫ్యాట్స్ అంటే మీ బాడీలో హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ పెంచడానికి అండ్ మీ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో, మనం సీబక్థాన్ అనేది రోజుకు 2 సార్లు తిన్న తర్వాత తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ కాంబయోటిక్స్. సో, ఇదొచ్చేసి క్యాప్సూల్ అండ్ క్యాప్సూల్ టెక్నాలజీ. అంటే ఒక క్యాప్సూల్‌లో ఇంకో క్యాప్సూల్ ఉండే టెక్నాలజీలో ఇది తయారు చేయబడింది. సో, ఒక క్యాప్సూల్ పై క్యాప్సూల్ ఏదైతే ఉందో అందులో విటమిన్స్ ఇంకా మినరల్స్ అనేవి ఫస్ట్ క్యాప్సూల్‌లో ఉంటాయి. లోపల ఇంకో బ్లాక్ క్యాప్సూల్ అనేది ఉంటుంది. అందులో ఏముంటాయంటే ప్రోబయోటిక్స్ అనేవి ఇంకో చిన్న క్యాప్సూల్‌లో ప్రోబయోటిక్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో,
ఈ ప్రోబయాటిక్స్ మనకి ఏం చేస్తుంది, మన గట్ అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సడన్ గా ఇప్పుడు కడుపు తిప్పడం, కడుపు చెడిపోవడం ఇలాంటివి అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏమి ఇస్తారు, ఎక్కువగా పెరగన్నం తినండి, అవునా, మజ్జిగ తాగండి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకంటే అందులో మనకు ఉండేవి ప్రోబయోటిక్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అది మన గట్టులో అంటే మన కడుపులో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. సో అలా అలాంటి వాళ్ళకి మనం ఈ కాంబయోటిక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇందులో మల్టీ విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మన ఫుడ్, మనం ఇప్పుడు రోజు తినే దాంట్లో మనకి ఈ విటమిన్స్, మినరల్స్ అనేవి అందట్లేదు, అవునా. ఇది తీసుకోవడం వల్ల మీకేం సైడ్ ఎఫెక్ట్స్ లేదు, అవునా. విటమిన్స్, మినరల్స్ మనకు అందట్లేదు తీసుకుంటున్నాం అంతే, కాబట్టి మనం ఇది డైలీ 2 times కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇది మనం ఎవరెవరికి ఇవ్వచ్చు అంటే, చాలా మంది పిల్లలకి ఆకలి అవ్వదు, తినరు, అసలు ఆకలి అవ్వదు పిల్లలకి, అలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ వీక్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఎవరైనా కన్సీవ్ అవ్వడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా మనం కాంబయోటిక్స్ సజెస్ట్ చేయొచ్చు. అండ్ చాలా మంది పిల్లలకి న్యూట్రిషన్ డెఫిషియెంట్ ఉంటారు, మాల్ అబ్జార్ప్షన్, మొహం వాళ్ళని పిల్లల్ని చూసి చెప్పేయచ్చు, చాలా వీక్ గా ఉన్నారు పిల్లలు, మొత్తం గుంజుకుపోయి పీక్కుపోయి ఉంటారు చాలా మంది పిల్లలు. సో అలాంటి వాళ్ళకు కూడా మనము కాంబయోటిక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో కాంబయోటిక్స్ డైలీ 1 to 2 capsules అలాంగ్ విత్ ఫుడ్ అనేది మనం తీసుకోవచ్చు, అంటే తిన్న వెంటనే మనము తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ క్రిల్ ఆయిల్. సో ఈ క్రిల్ ఆయిల్ అనేది చిన్న ష్రింప్ లాంటి చిన్న ఫిషెస్ అన్నమాట. ఓకే. ఇది మనకి ఇండియాలో కానీ ఎక్కడ మనకు దొరకవు, ఇవి ఓన్లీ చల్లటి వాటర్ ప్రదేశంలోనే మనకు దొరుకుతాయి. ఇవి సముద్రం ఒడ్డున, ఇవి సముద్రం లోపల చల్లని ప్రదేశం లైక్ అంటార్క్టికా, కెనడా అండ్ జపాన్, ఈ ప్లేసెస్ లోనే మనకు ఇవి మోస్ట్లీ దొరుకుతాయి. క్రిల్ ఆయిల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లో మనకి ఈపీఏ ఇంకా డిహెచ్ఏ, చిన్న పిల్లలకి చాలా మందికి బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే మెదడు ఎదుగుదలకి మనము డిహెచ్ఏ చాలా పనిచేస్తుంది. చిన్న పిల్లలకి మనం ఏం సజెస్ట్ చేయగలుగుతామంటే ఫస్ట్ క్రిల్ ఆయిలే సజెస్ట్ చేయండి ఎవరైనా. ఓకే. ఇందులో ఉన్న ఈ డిహెచ్ఏ మన బ్రెయిన్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో ఆస్టాజాంతిన్ అనే ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. అందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ హెల్తీ కొలెస్ట్రాల్‌ని పెంచడానికి, అండ్ మీ బ్లడ్ క్లాట్స్ ప్రివెంట్ చేయడానికి, మీ జాయింట్స్ మధ్యలో అంటే మీ బోన్స్ మధ్యలో లూబ్రికేషన్ పెంచడానికి, అండ్ మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ని పెంచడానికి, మీ మెమరీ పవర్, మతిమరుపు కానీ, బ్రెయిన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, నరాల ప్రాబ్లమ్ కానీ ఏమైనా ఉన్నా గూడా మనము క్రిల్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇది చిన్న పిల్లలకైతే 1 to 2 క్యాప్సూల్స్ ఇవ్వచ్చు. పెద్దవాళ్ళు మీ అకార్డింగ్ టు మీకున్న ఇష్యూకి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో ఇది మన హార్ట్‌లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తీసేయడానికి గూడా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది మనము 4 ఇయర్స్ అండ్ అబోవ్ పిల్లలకి మనం ఇవ్వచ్చు. 4 అండ్ అబోవ్ ఇయర్స్ పిల్లలకి మనం క్రిల్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ గమ్మీస్. ఇప్పుడు నార్మల్‌గా చిన్న పిల్లలు జెల్లీలు తింటూ ఉంటారు, అవునా? జస్ట్ జెల్లీలని, అవ్వని, ఇవ్వని మమ్మీ డబ్బులు తీసుకొనెళ్ళి జెల్లీలు కొనుక్కొని తింటూనే ఉంటారు. దాని బదులు మనం వెస్టీజ్ ప్రైమ్ గమ్మీస్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఇందులో మనకి విటమిన్ B12 ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ డి ఉంటుంది, విటమిన్ ఏ, ఇంకా పంటతనిక్ యాసిడ్. వాళ్ళ బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ ఈ గమ్మీస్ ద్వారా వాళ్ళకి అందుతాయి. వాళ్ళు తినే షుగర్ చాక్లెట్స్ కన్నా ఇవి మనం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళ హెల్త్ కి మంచిదే, వాళ్ళ క్రేవింగ్స్ తీరుతాయి. ఓకే. సో ఇది వాళ్ళ బాడీలో ఎనర్జీని పెంచుతుంది, మరియు మెటబాలిజం ని పెంచుతుంది, మరియు ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని కూడా. ఎందుకంటే చిన్నపిల్లలు ఊరికే జ్వరం రావడం, జలుబులు రావడం ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయి, వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడే వస్తాయి. సో ఇది మనకి వీగన్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ, డైరీ ఫ్రీ, మనకి ఇది వీగన్ ప్రోడక్ట్ గా, కంప్లీట్ వీగన్ ప్రోడక్ట్ ఇది. ఓకే.
సో మీకు చిన్న పిల్లలకి ఏమన్నా అవుద్దేమో అని భయం ఏం పెట్టుకోకండి. నార్మల్గా అయితే అడల్ట్స్ 2 గమ్మీస్, చిల్డ్రన్ అయితే 1 గమ్మీ. నన్ను అడిగితే 3-4 అయినా తీసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంత షుగర్ ఉన్న చాక్లెట్లు తినేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు ఇంత హెల్త్ ఇచ్చే గమ్మీస్ మనం ఒక 3-4 ఇస్తే తప్పే ఉంది, అవునా? సో నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ బూస్టర్. ఈ కాలంలో స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇది చాలా కామన్ అయిపోయింది మగవాళ్ళలో, అవునా? చాలా మంది ఆఫ్టర్ పాండమిక్ 74% ఇండియన్ మెయిల్స్ అనేది ఏంటి, స్ట్రెస్, యాంగ్జైటీ దీంతోనే సఫర్ అవుతున్నారు. డిప్రెషన్ అనేది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఒకప్పుడు డిప్రెషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి ఇప్పుడు డిప్రెషన్, ప్రతి ఒక్కరిలో డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని, ఇవన్నీ ఈ కాలంలో చాలా ఎక్కువైపోయినాయి. ఈ ఈ స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల ఏమవుతుంది, మన కార్టిజాల్ లెవెల్స్, మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంబ్యాలెన్స్ అవుతాయి. కార్టిజాల్ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏమవుతుంది, మీ బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మీ మెమరీ పవర్ తగ్గిపోతుంది, అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుంది, అండ్ ఇంకా మీ సెన్సిటివిటీ టు పెయిన్, అంటే మీరు తొందరగా దేనికైనా బాధపడడం, నొప్పి తొందరగా వచ్చేయడం, చిన్న దెబ్బలకి అది ఎక్కడో వెళ్ళిపోవడం, మీ బాడీలో ఇమ్యూనిటీ లేక ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ స్ట్రెస్ లెవెల్స్, ఎనర్జీ తక్కువ ఉండడం, వీటన్నిటి వల్ల మెయిల్స్ లో ఏమవుతుందంటే టెస్టోస్టిరోన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఈ టెస్టోస్టిరోన్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికైనా, అండ్ సెక్స్ లో కానీ స్టామినా పెంచడానికైనా మనకి ఈ ఎనర్జీ బూస్టర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మన స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గించడానికి, కార్టిజాల్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, అండ్ ఇంకా ఇంట్రెస్ట్ అంటే లెథార్జిక్ గా ఉండడం, ఏమంటారు, చేయలేకపోతారు, అలసిపోయినట్టు ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి, మెయిల్స్ కి మోస్ట్ గా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మనం ఎనర్జీ బూస్టర్ అనేది సజెస్ట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ అబ్జర్వెట్స్. సో నార్మల్ గా ఇప్పుడు మనం ఒక హార్ట్ పేషెంట్స్ ని చూడొచ్చు. నార్మల్ గా ఇప్పుడు హార్ట్ పేషెంట్స్ ని చూడొచ్చు మనము. వాళ్ళకి సడన్ గా హార్ట్ ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే వాళ్ళకి ఆస్పిరిన్ టంగ్ కింద పెడతారు, అవునా? ఎందుకు, అక్కడ నుంచి వాళ్ళకి డైరెక్ట్ బ్లడ్ స్ట్రీమ్ లోకి రీచ్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి తొందరగా ఇంపాక్ట్ ఉండడానికి వాళ్ళకి టంగ్ కింద పెడతారు, నాలుగు కింద టాబ్లెట్ పెడతారు, అవునా? సో ఈ అబ్జర్వేట్స్ ఏంటంటే మనకి టంగ్ కింద, అంటే సబ్లింగ్యువల్, మన టంగ్ కింద ఏరియాలో పెట్టడం ద్వారా మన బ్లడ్ స్ట్రీమ్ లోకి డైరెక్ట్ వెళ్ళి మనకి తొందరగా రిజల్ట్ ఇవ్వడానికి, ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది అబ్జర్వేట్స్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్ ప్రైమ్ విటమిన్ సి అబ్జర్వేట్. సో విటమిన్ సి మనం ఎందుకు తీసుకుంటాం మోస్ట్లీ, జలుబు, దగ్గు, కాఫ్, అండ్ హెల్తీ స్కిన్, విటమిన్ సి సీరంలు వాడతారు కదా అందరూ, స్కిన్ ఫార్ములా 9 వచ్చి. సో అలా మనము విటమిన్ సి అనేది మన హెల్తీ స్కిన్, ఇంకా ఇమ్యూనిటీ పెంచడానికి, చాలా మందికి జలుబు, దగ్గు తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. చిన్న జలుబు వచ్చిన దాంతో పాటు ఫీవర్, కాఫ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ తగ్గించడానికి మనము విటమిన్ సి అనేది అబ్జార్బెంట్ తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ బి 12. ఇప్పుడు మనం ఫుడ్ తింటున్నాం, ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో ఉండే న్యూట్రిషన్స్, పోషకాలు మన బాడీకి, శరీరానికి అందుతున్నాయా? లేదు. బి 12 అనేది ఎప్పుడైతే తగ్గుతుందో అది మనం తిన్న ఫుడ్ ని సెల్యులార్ ఎనర్జీ, అంటే ఎనర్జీ కింద ట్రాన్స్ఫార్మ్ చేయదు. ఓకే. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఇప్పుడు తిన్న ఫుడ్ ఎనర్జీ కింద ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మీరు తీసుకున్న సప్లిమెంట్స్ మీరు సెల్ చేస్తేనే కదా మీకు ప్రాఫిట్ అనేది. సో అలాగే ఇప్పుడు మీరు తిన్న తిండి ఏదైతే ఉందో అది మీ బాడీకి ఎనర్జీ ఇస్తేనే కదా అది మీకు మీ బాడీకి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ బి 12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి నరాల బలహీనత కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది మీ ఎర్ర రక్త కణాలు, అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంచడానికి కూడా మీకు విటమిన్ బి 12 అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంది, నరాల ప్రాబ్లం ఉంది, సో వాళ్ళు కొంచెం లెథార్జిక్ గా ఉన్నారు, విటమిన్ బి 12 డెఫిషియన్సీ ఎవరికైనా ఉంది అన్నప్పుడు, అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు చాలా మంది వెయిట్ లాస్ అవ్వకుండా ఉంటారు, ఎంత ట్రై చేసినా కూడా. వాళ్ళకు ఒక్కొక్కసారి ఏంటంటే విటమిన్ బి 12 కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి వెయిట్ లాస్ అనేది చాలా కష్టంగా, వెయిట్ లాస్ అవ్వలేరు వాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి.
వన్ ఆఫ్ ద క్రూషియల్ ఇది మాత్రం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది వెయిట్ లాస్‌కి వచ్చే ఉంటారు. వెయిట్ లాస్‌కి మాకేదైనా సజెస్ట్ చేయండి, చెప్పండి అని. అవునా? సో, ఇప్పుడు చాలా మంది వెయిట్ లాస్ కోసం అన్నీ చేస్తారు. నేను యాస్ ఎ డైటీషియన్‌గా వర్క్ చేసినప్పుడు చాలా మందొచ్చారు. నేను డైట్స్ ఇచ్చాను, వాళ్ళకి ఎక్సర్‌సైజెస్ చెప్పాను. వాళ్ళు ప్రాపర్‌గా డైట్ చేశారు, ఎక్సర్‌సైజ్ చేశారు, అన్నీ చేశారు. కానీ వెయిట్ తగ్గట్లేదు మేడం. నేను అన్నీ చేస్తున్నాను కానీ వెయిట్ తగ్గట్లేదు అంటే, అప్పుడు వాళ్ళకి నేను చెప్పిందేమో విటమిన్ డి టెస్ట్ ఒకసారి చేయించుకోండి సార్ అంటే, విటమిన్ డి మన బాడీలో తక్కువున్నప్పుడు, మనం ఎంత వెయిట్ లాస్ అయినా కూడా, అది మళ్ళీ మనకు బౌన్స్ బ్యాక్ అవుతుంది. మన బాడీలో విటమిన్ డి తక్కువున్నప్పుడు. అండ్ ఆల్సో చాలా మందికి చూడొచ్చు ఆహ్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటారు, గ్లూకోసమైన్ తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. కానీ వాళ్ళకి కీళ్ళ నొప్పులనేవి తగ్గవు. కీళ్ళ నొప్పులు, బోన్ పెయిన్స్ ఇవన్నీ తగ్గవు. ఎందుకంటే మన బాడీలో విటమిన్ డి తక్కువుంటే మన బోన్స్ అనేవి ఈ కాల్షియంని అబ్జార్బే చేసుకోవు. మరి మీరు ఇన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఏం లాభం మీకు ఆ డెఫిషియన్సీ ఉన్నప్పుడు. సో, మీరెప్పుడైనా ఎవరికైనా వెయిట్ లాస్‌కి మీరు సజెస్ట్ చేస్తున్నారు అంటే, వాళ్ళకి విటమిన్ డి ఒకసారి చెక్ చేయించుకోమనండి. వాళ్ళకి డెఫిషియన్సీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న కాలంలో అయితే ప్రతి ఒక్కరికి డి డెఫిషియన్సీ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సో, నార్మల్‌గా డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మనము అండ్ ఆల్సో బోన్ హెల్త్ గురించి మీరేమైనా సజెస్ట్ చేస్తున్నప్పుడు కూడా విటమిన్ డి మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రైమ్ అబ్జార్బెడ్ మల్టీ విటమిన్. ఓకే. సో, ఇది ఇప్పుడు మనం తినే తిండిలో మన బాడీలో లోపంగా ఉన్న విటమిన్స్ అన్నిటిని ఇది పూర్తి చేస్తుంది. మీ బాడీకి కావాల్సిన ప్రతి ఒక్క న్యూట్రియంట్, విటమిన్స్ ఇది అందిస్తుంది మీ బాడీకి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డీటాక్సిఫికేషన్. ఇంపార్టెన్స్ ఆఫ్ డీటాక్సిఫికేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం బయట తిరుగుతూ ఉంటాం. బయట పొల్యూషన్ అని, ఎయిర్ బాలేక అది ఇది టాక్సిన్స్, కెమికల్స్ అన్నీ మన లోపలికెళ్ళిపోతూ ఉంటాయి. అవునా? మరి అవి వెళ్ళిపోయినయి బయటికి కూడా రావాలి కదా! లోపలే ఉండిపోతే ఏమవుతది? వైరల్ ఫీవర్స్ అని, టాక్సిన్స్ అన్నీ బాడీలో ఉండిపోయి మనకి తొందరగా రోగాలు రావడం గానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, డీటాక్సిఫికేషన్ అనేది మన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి వెస్టిజ్ కర్క్యూమిన్. ఓకే. సో, నార్మల్‌గా మనకు తెలిసిందే. పసుపు అందరికీ తెలుసు. మనం కాదు మన అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు అందరూ యూజ్ చేసిందే ఈ పసుపు అనేది. అవునా? ఎక్కడ దెబ్బ తాకినా పసుపే పెడతాం. మనకు సడెన్‌గా సర్దో, జరమో వచ్చినా పసుపు కలుపుకొని పాలు తాగుతాం. అవునా? దీనివల్ల పసుపు వల్ల మనకున్న బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. అవునా? సో, ఈ కర్క్యూమిన్‌లో మనకున్నది ఫస్ట్ ఏంటి అంటే, మనకి పసుపు అంత హెల్ప్ అవుతుంది. ఈ పసుపు లోపల ఒక్క పసుపు కొమ్ములో మనకు 5-6% ఆఫ్ కర్క్యూమిన్ అనేది మనకుంటుంది. ఓకే. ఇది యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ అనాల్జెసిక్ ప్రాపర్టీస్ అనేవి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఈ దాంతో పాటు మనకి ఈ కర్క్యూమిన్‌లో ఆమ్లా టానిన్స్, పిపెరిన్ ఈ 2 కంటెంట్స్ కూడా ఇందులో ఏంటి మీకు ఇన్‌ఫ్లమేషన్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ వీటికి కూడా హెల్ప్ అవుతుంది. మనకి కర్క్యూమిన్ ఇంకెక్కడెక్కడ యూజ్ అవుతుందంటే మీ లివర్ క్లీన్ చేయడానికైనా, మీ లివర్‌లో ఉండే టాక్సిన్స్‌ని రిలీజ్ చేయడానికైనా, మీకు ఇన్‌ఫ్లమేషన్స్ ఏదైనా ఇప్పుడు వాపులు కానీ అలాంటివేమైనా ఉన్న యాంటీ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ అనే దాన్ని తీసేయడానికి కూడా మనకు ఇప్పుడు నార్మల్‌గా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తారు. అవునా? మాకీ క్యాన్సర్ ఉంది, ఆ క్యాన్సర్ ఉంది అని. సో, అలాంటి వాళ్ళకి కూడా మనం కర్క్యూమిన్ సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో కర్క్యూమిన్ మన హార్ట్ హెల్త్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఆల్సో మనకు తెలిసిందే మనకేదైనా కడుపులో గడబిడగా ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది అన్నా గూడా మనం పసుపు పాలే తాగుతాం. సో, మనకు పసుపే అంత హెల్ప్ అవుతుంది అంటే, కర్క్యూమిన్ ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఇస్తుండొచ్చు మనకి. అవునా? సో, ఈ కర్క్యూమిన్ అనేది డైలీ 1-2 క్యాప్సూల్స్ మనం తిన్న తర్వాత కానీ, లేదు 3 క్యాప్సూల్స్ తీసుకున్నా అన్నా మీకేం ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఐ సపోర్ట్. ఈ కాలంలో ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో మనకన్నా మనం పడ్డా పర్లేదు గానీ, మన ఫోను పడగూడదు అనుకుంటాం. అవునా? డైలీ నైట్ 1 వరకి, 2 వరకి అందరూ ఫోన్‌లు చూస్తూనే ఉంటారు. ఏదైనా మన మొత్తం ప్రపంచం అంతా మన ఫోన్‌లోనే ఉంటుంది. అవునా? ఏది గావాలన్నా నా ఫోనెక్కడుందని వెతుక్కుంటాం. దానివల్ల ఆ ఫోను చూడడం వల్ల మన ఐస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ దాని తోడు మనం బయట తిరగడం గానీ,
చిన్న చిన్న పిల్లలు కూడా ఈ మధ్యలో ఫోన్లు బాగా పట్టుకోవడం, వీటన్నిటి వల్ల కూడా ఐస్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. బయట పొల్యూషన్‌కి తిరగడం, డ్యూటీస్‌కి తిరుగుతూ ఉంటారు. సో, అలాంటప్పుడు కూడా మన ఐస్‌లో డస్ట్ ఎళ్లి, అదెళ్లి, ఇదెళ్లి మన ఐస్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. సో, మనం మన ఐస్‌ని కూడా హెల్తీగా ఉంచుకోవడానికి వి హావ్ ది సప్లిమెంట్ కాల్డ్ ఐ సపోర్ట్. ఓకే. ఇది నార్మల్ విజన్. ఇప్పుడు చాలా మందికి మసక మసకగా కనిపించడం, కళ్ళల్లోంచి అదే పనిగా నీళ్లు రావడం, మరియు కంజక్టివిటీస్ కళ్ళు ఎర్రగా అయిపోయి కళ్ళు మంటలు, అండ్ ఆల్సో ఐ సైట్ ఉన్నవాళ్ళు, ఐ మంటలున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఐ సపోర్ట్ అనేది మనకు ఇట్లాంటి కండిషన్స్‌లో మనకి ఐ సపోర్ట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో, ఐ సపోర్ట్ అనేది మనం డైలీ 2 క్యాప్సూల్స్ అలాంగ్ విత్ మీల్స్, అంటే తిన్న వెంటనే మనం ఒక 2-3 క్యాప్సూల్స్ తిన్న వెంటనే వేసుకోవచ్చు. అంటే ఒక రోజుకు 3 క్యాప్సూల్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్ ఇంకా నైట్ అలా తిన్న తర్వాత 3 క్యాప్సూల్స్ పర్ డే తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి గ్యానోడర్మా. ఇది ఒక రకమైన మష్రూమ్. దీని వర్క్ ఏంటి అంటే మన బాడీలోకెళ్ళి స్కాన్ చేసి ప్రాబ్లమ్ ఎక్కడుందో స్కాన్ చేసుకొని, ఆ ప్రాబ్లమ్ ఏంటో చెక్ చేసుకొని, దాన్ని డిటెక్ట్ చేసి, దాన్ని రెక్టిఫై చేయడం దీని వర్క్. ఓకే. నార్మల్‌గా ఇప్పుడు మన బాడీలో స్కిన్ అలర్జీస్ వస్తూ ఉంటాయి. స్కిన్ అలర్జీస్ అయినా, నార్మల్‌గా ఏదైనా టాక్సిన్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ గానీ, దీనికి ఆ ఆర్గాన్, ఈ ఆర్గాన్ అని స్పెసిఫిక్‌గా ఏముండదు. మీకెక్కడ ప్రాబ్లమ్ ఉంటుందో అక్కడెళ్ళి ఇది స్కాన్ చేసుకొని, డిటెక్ట్ చేసుకొని, దాని పని అది చేసుకొని ఎళ్ళిపోతుందంట. ఓకే. సో, ఇది మనకెలా బెనిఫిషియల్ అవుతుంది? ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచుతుంది. మన కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని కంట్రోల్‌గా ఉంచుతుంది. మన పీహెచ్ లెవెల్స్, అంటే మన బ్లడ్‌లో ఉండే పీహెచ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ మీ బాడీలో స్టామినాని పెంచుతుంది. అండ్ మెన్స్ట్రుయల్ పీఎంఎస్ ప్రాబ్లమ్, అంటే పీరియడ్స్ ప్రాబ్లమ్‌లు, క్రాంప్స్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా గ్యానోడర్మా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, మీ బ్లడ్ ప్రెషర్, బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ తక్కువ ఉన్నవాళ్ళు, బాడీలో కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు. డైలీ 1 క్యాప్సూల్ 3 సార్లు తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డైటరీ ఫైబర్. ఈ రోజుల్లో మన బాడీకి ఫైబర్ అనేది చాలా తక్కువగా అందుతుంది. సో, ఆహ్, ఫైబర్ మనం ప్రాపర్‌గా తీసుకోకపోవడం వల్ల వచ్చే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే మలబద్ధకం. చాలా మందికి మలబద్ధకం ప్రాబ్లమ్ ఈ కాలంలో చాలా రొటీన్ అయిపోయింది. అది ఫైబర్ వల్ల అవ్వచ్చు, హార్మోన్ ఇంబాలెన్సెస్ వల్ల అవ్వచ్చు. అండ్ ఆల్సో ఫైబర్ ప్రాపర్‌గా తీసుకుంటే మీ వెయిట్ అనేది కూడా మేనేజ్‌మెంట్ ప్రాపర్‌గా అవుతుంది. ఫైబర్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఫైబర్ ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. మన ఈ డైటరీ ఫైబర్‌లో మనకున్న 3 ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే చికోరీ రూట్ ఎక్స్ట్రాక్ట్, మాల్టోడెక్స్ట్రిన్ అండ్ గువార్ గమ్. ఇది సారీ. సో, ఇది మన బాడీలో ఉన్న వాటర్‌ని అట్రాక్ట్ చేసుకొని, అది జెల్ ఫార్మ్ కింద చేంజ్ చేసి, అండ్ ఆల్సో ఇందులో ఇన్యులిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే ప్రీబయోటిక్. మన డైజెస్టివ్ సిస్టమ్‌ని అండ్ మీ హెల్తీ బ్యాక్టీరియాని పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్, అంటే మలబద్ధకం ఇలాంటివి ఉన్నప్పుడు మనకి మోషన్ ఫ్రీగా వెళ్ళరు. మోషన్ ఫ్రీగా ఉండదు. దానివల్ల ఆయాస పడిపోతూ ఉంటారు. సో, అలాంటివి ఉన్నవాళ్ళు అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైనా, ఎందుకంటే ఫైబర్ అనేది డైజెస్ట్ అవ్వడానికి టైం పట్టుద్ది. సో, వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. మనకు తెలియకుండానే ఎక్కువ తినేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది మనకు ఇబ్బందయిపోతుంది. సో, అలాంటప్పుడు కూడా మనము డైటరీ ఫైబర్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మీ బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, అంటే చెడు కొలెస్ట్రాల్, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి కూడా మనకు డైటరీ ఫైబర్ అనేది హెల్ప్ అవుతుంది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవడానికైనా ఇది తీసుకోవచ్చు. డైలీ ఒక స్పూను, నార్మల్‌గా ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో అలా మిక్స్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్. మన ఫుడ్ వచ్చేసి మన సెకండ్ హార్ట్ అంటారు. ఎందుకంటే నార్మల్‌గా మీరు చూసుకోవచ్చు. మీకు అరికాళ్ళు మసాజ్ చేసినప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతది. అవునా? మీరొకసారి అరికాళ్ళు మసాజ్ చేసినప్పుడు మీ బాడీ మొత్తం పైనుంచి కింది వరకు రిలాక్స్ అయిపోతారు మీరు. ఎందుకు? మన ప్రతి ఒక్కటి మన అరికాళ్ళ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటుంది.
ప్రతి ఆర్గాన్ అక్కడ మనకు కనెక్ట్ అయి ఉంటుంది. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అక్యుపంక్చర్ పాయింట్ అనేది మనకు ఉంటుంది అక్కడ. సో మన అందుకని మన పాదంని మన సెకండ్ హార్ట్ అని పిలుస్తారు మోస్ట్లీ. ఓకే. సో మనకి డీటాక్స్ అనేది మనకి అరికాల ద్వారా కూడా అవుతుంది. సో ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ మనకి ఏం చేస్తాయి, మనకి ఫుడ్ ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటినీ ఇది తీసేస్తుంది. మన బాడీలో టాక్సిన్స్ ఏ ఆర్గాన్ లో ఉన్నా కూడా ఇది దాన్ని డీటాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఎలా యూస్ చేయాలి అంటే, పడుకునే ముందు ఒక ఫుడ్ ప్యాచ్ని పీల్ చేసి నార్మల్గా ఫుడ్కి స్టిక్ చేసుకొని పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం చూడొచ్చు ఏంటంటే బ్లాక్ అయిపోయి వాటర్ వాటర్ అయిపోయి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని ఉండి ఫస్ట్ 2 days మన బాడీని డీటాక్స్ చేసేటప్పుడు మొత్తం ఇలా బ్లాక్గా వచ్చేస్తుంది బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటి వల్ల. ఓకే. సో అలా మీరు ఒక 5 days అలా యూస్ చేసి తర్వాత ఒక 2 days రెస్ట్ ఇచ్చి మళ్ళీ తర్వాత యూస్ చేయొచ్చు. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు మోస్ట్లీ అంటే, ఇప్పుడు మనము కిడ్నీ పేషెంట్స్, డయాలిసిస్ పేషెంట్స్కి మనము ఏం సప్లిమెంట్స్ సజెస్ట్ చేయలేం, అవునా? సో అలాంటి వాళ్ళకి మనం ఫుడ్ ప్యాచెస్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, సార్ డౌట్స్ ఏమైనా ఉంటే లాస్ట్లో విల్ టాక్ అబౌట్ ఇట్. ఓకే. డౌట్స్ ఏమున్నా లాస్ట్లో మాట్లాడదాము. సో నార్మల్గా ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నా, కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లం ఉన్నా, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నా, సో అలాంటి వాళ్ళకి మనం సప్లిమెంట్స్ అనేది సజెస్ట్ చేయలేం. ఎందుకంటే కిడ్నీ అనేది ఫిల్టర్ చేసుకోలేదు. సో అలాంటప్పుడు మనము ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఓరల్గా ఇవ్వకుండా మనము ఎక్స్టర్నల్గా మనం వాళ్ళకి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది సజెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ మెలటోనిన్ ఓరల్ స్ప్రే. నార్మల్గా నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మందికి నిద్ర పట్టదు, ఎంత పడుకోవాలనుకున్నా పడుకోరు. ఏ ప్రాబ్లం ఉండడం, ఇంకా ఫోన్ అడిక్ట్ అయిపోయి ఫోన్ చూస్తూ ఉండిపోవడం. ఎందుకంటే ఒక ఒక మనిషి 7 నుంచి 8 గంటలు పడుకోవాలి. మనం 3-4 గంటలు పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడతాం, అవునా? 3-4 గంటలైనా పడుకోవడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో అలాంటప్పుడు మెలటోనిన్ స్ప్రే ఎందుకంటే ఇప్పుడు మనము రాత్రి 2 నుంచి 3 మధ్యలో మన బ్రెయిన్లో మెలటోనిన్ అనేది ఫామ్ అవుతుంది. మనం ఆ టైంకి స్లీప్లో ఉంటే మనకు అది ఫామ్ అవుతుంది. మనం పడుకునేదే 2-3. మనకి ఎలా నిద్ర పడుతుంది? హెల్తీ స్లీప్ ఎలా ఉంటుంది మనకి? అప్పుడు మనకేమవుతుంది? స్లీప్ డిస్టర్బెన్సెస్, హెడేక్స్, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ మనకు అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రాపర్ స్లీప్ లేకపోతే మన బాడీలో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో ఇది మనకి మంచి హెల్దీగా ఎడిక్షన్ లేకుండా ఒక న్యాచురల్ స్లీప్ ఇవ్వడానికి మనకి మెలటోనిన్ స్ప్రే అనేది మనకు హెల్ప్ అవుతుంది. ఇది ఎలా తీసుకోవాలంటే, పడుకునే ముందు బాటిల్ని షేక్ చేసి ఒక స్ప్రే చేసుకొని ఒక 1 సెకండ్ ఆగి, ఒక 2-3 సెకండ్స్ ఆగి మళ్ళీ ఇంకో స్ప్రే చేసుకొని మళ్ళీ ఒక ఫ్యూ సెకండ్స్ ఆగి ఇవి మళ్ళీ ఇది మనం 18 years అబవ్ ఉన్న వాళ్ళకి మెలటోనిన్ స్ప్రే అనేది సజెస్ట్ చేయొచ్చు. అబవ్ 18 years వాళ్ళకి మాత్రమే మనము మెలటోనిన్ స్ప్రే అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ చిన్నపిల్లలకి కొద్దిగా దూరం ఉంచితే చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ వెస్లిమ్ క్యాప్సూల్స్. చాలా మందికి బక్కగా అవ్వాలని చాలా ఆశలు ఉంటాయి. మేము బక్కగా అయిపోవాలి, మేము బక్కగా అయిపోవాలి, మేము బక్కగా అయిపోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను డైటీషియన్గా ఉన్నప్పుడు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఏంటంటే, మేడం మేము కూర్చున్న దగ్గరే మేము బరువు తగ్గిపోవాలి, అవుతుందా? అవ్వదు. చాలా మంది కూర్చున్న దగ్గరే బరువు తగ్గిపోవాలి, మేము ఏం చేయకుండా బరువు తగ్గిపోవాలంటే అవ్వదు. మన బాడీలో యాక్టివిటీ ఉండాలి, మనం ఎక్సర్సైజులు వర్కౌట్లు చేస్తే మన తిన్న ఫుడ్ని ఎక్స్పెండ్ చేస్తేనే మన బాడీలో ఫ్యాట్ అనేది తగ్గుతుంది. సో ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే, మన ఆకలిని తగ్గించి మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ని పెంచడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే.
అండ్ ఇది మన బాడీలో మెటబాలిజంని పెంచుతుంది, మీ క్యాలరీస్ని బర్న్ చేస్తుంది, అండ్ మీ అపెటైట్ అంటే మీ ఆకలిని కంట్రోల్లో ఉంచుతుంది. మీ బాడీకి ఎంత ఫుడ్ అవసరమో అంతే తీసుకునేలాగా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. అండ్ మీ రోగ నిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది. ఓకే, సో డైలీ 1 నుంచి 2 క్యాప్సూల్స్ తినక ముందు హాఫ్ అన్ అవర్ లేకపోతే 40 నిమిషాల ముందు వేసుకోవాలి. వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది తినక ఒక 40 మినిట్స్ ముందు వేసుకుంటే ఏమవుతుందంటే మన తినే ఫుడ్ ఏదైతే ఉందో మన ఆకలిని కంట్రోల్ చేసి మన ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని మన బాడీకి అందించడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ షేక్. ఒక ఒక అడల్ట్ హ్యూమన్ 1500 నుంచి 2000 క్యాలరీలు మాత్రమే తీసుకోవాలి. మనం ఒక పూటలోనే 800 నుంచి 1000 క్యాలరీలు అన్నీ తినేస్తాం. అన్నం, పప్పు, కూర అన్నీ అంటూ దగ్గర దగ్గర 800 క్యాలరీలు అయినా తింటాం నార్మల్గా. అవునా? ఇప్పుడు ఒక మనిషి ఒక రోజు మొత్తంలో 1500 నుంచి 2000 తినాలంటే మనం ఒక పూటలోనే 1000 తింటున్నాం. అప్పుడు మన క్యాలరీలు పెరిగినప్పుడు ఏమవుతుంది? ఫ్యాట్ డిపాజిట్స్ అయ్యి వెయిట్ పెరుగుతారు. వెయిట్ పెరుగుతున్నామంటే మనం క్యాలరీలు మనకు తెలియకుండానే కన్జ్యూమ్ చేస్తున్నామని. ఒక పూటలో తింటాం ఓకే, మధ్యలో మళ్ళీ కూల్ డ్రింక్స్ అని, స్వీట్స్ అని, చాక్లెట్స్ అని, కుర్కురేలని, మురుకులని, ఇంట్లో ఏవో ఒక స్నాక్స్ ఉన్నాయి తినేద్దామని, ఇలా మనకు తెలియకుండానే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువగా మనము తినేస్తున్నాం. మనకు తెలియకుండానే క్యాలరీస్ చాలా పెరిగిపోతున్నాయి మన బాడీలో. సో మనకి వెస్లిమ్ షేక్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే నార్మల్గా ఇప్పుడు ఒక మీల్ లంచ్, డిన్నర్ మోస్ట్లీ మనకి 2 మీల్స్లోనే ఎక్కువ క్యాలరీస్ అనేది మనం కన్జ్యూమ్ చేసుకుంటాం కంపేర్ టు బ్రేక్ఫాస్ట్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మనము ఏదైనా ఒక మీల్ అంటే లంచ్ కానీ డిన్నర్ కానీ దాని బదులు మనం ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్లో ఈ వెస్లిమ్ షేక్ మిక్స్ అనేది కలుపుకొని మనం ఒక మీల్ రిప్లేస్మెంట్గా దీన్ని తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకు నార్మల్గా 800 క్యాలరీల దగ్గర నుంచి ఇందులో ఒక 1 గ్లాస్కి మనకు 100 క్యాలరీస్ వరకు దొరుకుతాయి. సో ఈ 800 క్యాలరీలకి ఈ 100 క్యాలరీలకి మనం అక్కడ చాలా డిఫరెన్స్ అనేది చూసుకోవచ్చు. అవునా? సో ఇది మనకు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్ కాబట్టి మీరు చాలా మంది క్వశ్చన్ ఉంటుంది, మేడం ఇది మేము డయాబెటిక్ పేషెంట్కి ఇవ్వచ్చా, ఇందులో దీనివల్ల మాకు షుగర్ లెవెల్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ అవుతాయి. మనకి ఇవన్నీ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రోడక్ట్స్, సో మీరు కళ్ళు మూసుకొని ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆల్సో మీ బాడీలో ఇమ్యూనిటీని కూడా పెంచడానికి ఇది మనకు హెల్ప్ అవుతుంది. ఇందులో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి. అవునా? సో అకార్డింగ్ టు ఎవరి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఆల్సో ఇది మనం కిడ్నీ పేషెంట్స్ ఇంకా యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనము ఇది సజెస్ట్ చేయకూడదు. ఓకే, వెస్లిమ్ షేక్ మిక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెస్లిమ్ టీ. నార్మల్గా ఈ రోజుల్లో టీ అందరికీ అదొక హ్యాబిట్ అయిపోయింది. అవునా? రోజుకి 5 సార్లు తాగే వాళ్ళు ఉన్నారు, 10 సార్లు చాయ్ తాగే వాళ్ళు కూడా ఉన్నారు. రోజు చాయ్ తాగందే మైండ్ పని చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫస్ట్ వాటర్ కూడా కాదు, మాకు టీయే కావాలి ఎనర్జీ, అదే ఎనర్జీ అంటారు చాలా మంది. అవునా? టీ లేకపోతే పని చేయదు మాకు. ఫస్ట్ లెగ్గానే మమ్మీ టీ లేదంటే ఎవరో ఒక టీ పెట్టుకొని ఫస్ట్ తాగినాకనే మిగిలిన పనులు చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో మనకి టీలో ఉండే షుగర్స్ అయినా మిల్క్ టీ వల్ల మనకి చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి మనకు అందుతాయి. షుగర్స్ అనేది మనకి మెల్లమెల్లగా బాడీలో ఆర్గాన్స్ని డ్యామేజ్ చేస్తూ వస్తూ ఉంటాయి. సో మనకు ఆ టీ కన్నా మనం ఒక మంచి ఆల్టర్నేటివ్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ వెస్లిమ్ టీని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. మీ బాడీలో మెటబాలిజంని, మీ జీర్ణశక్తిని పెంచుతుంది, మీ బాడీలో ఫ్యాట్ని తగ్గిస్తుంది, అండ్ ఆల్సో మీ వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది. అలాగే మీకు ఎనర్జీగా ఉంచడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్, బోన్ హెల్త్. ఈ కాలంలో కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి. ఒకప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక 40 ఏళ్ళు దాటినాక వస్తాయని అన్నట్టు అనుకుంటుండే. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా కాసేపు నడవగానే మోకాలు నొప్పులు, కాళ్ళు నొప్పులు, మమ్మీ కాళ్ళు నొప్పి వస్తున్నాయి, చేతులు నొప్పి వస్తున్నాయి అని తొందరగా వచ్చేస్తారు పిల్లలు. సో ఈ కాలంలో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆర్థరైటిస్ అంటే కాళ్ళు వాపులు, స్వెల్లింగ్స్, జాయింట్ పెయిన్స్ అసలు తట్టుకోలేరు చాలా మంది. దీనివల్ల ఆపరేషన్స్కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అవునా? అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 6 మందిలో ఒకరు ఆర్థరైటిస్‌తో బాధపడుతూనే ఉన్నారు. ఇండియాలో రోజు రోజుకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అనేది చాలా పెరిగిపోతుంది. అవునా? దీనివల్ల చాలామంది నడవలేరు గూడా. ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉండడం వల్ల నడవలేరు. మెట్లు దిగలేరు. అసలు ఎటు ఏం వర్క్ చేసుకోలేని పొజిషన్‌లో గూడా చాలామంది కాళ్ళు కదల్చలేని పొజిషన్‌లో గూడా చాలామంది ఉంటారు. అవునా? సో, అలాంటి కండిషన్‌లో ఫస్ట్ మనం కొలాజన్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. కొలాజన్‌లో మనకేముంటుంది మోస్ట్‌లీ రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ ఇంకా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మన బోన్‌లో ఉండే ఫ్లెక్సిబిలిటీ అంటే బోన్ మూవ్‌మెంట్‌కి కావాల్సిన కార్టిలేజ్‌ని హెల్తీగా ఉంచడానికి అది హెల్ప్ అవుతుంది మనకి. ఓకే. సో, ఇందులో మనకి కొలాజన్‌తో పాటు రోజ్ హిప్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దాంతో పాటు విటమిన్ సి కూడా ఉంది. ఇది ఇది మన కార్టిలేజ్ అంటే బోన్ పైన ఉండే మూవ్‌మెంట్‌కి కావాల్సిన ఆ ల్యూబ్రికేషన్‌ని ఇవ్వడానికి ఇది ఫ్లెక్సిబిలిటీ, మూవ్‌మెంట్ ఇవ్వడానికి మనకి చాలా ఇంపార్టెంట్ అయింది కార్టిలేజ్. సో, అది అరిగినప్పుడు బోన్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకు ఆర్థరైటిస్ అక్కడే ఫార్మ్ అవుతుంది. అవునా? చాలామంది కాళ్ళు ముడుచుకొని కూర్చోలేరు. కాళ్ళు ముదురుకొని కూర్చోలేరు. చాలా మంది కూర్చోలేరు. సో, అలాంటి వాళ్ళకి ఇలా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ మనం కొలాజన్ సజెస్ట్ చేయొచ్చు. ఇది మనకి హెల్తీ టిష్యూస్, జాయింట్ హెల్త్ హెల్తీగా ఉంచుకోవడానికి, ఇన్‌ఫ్లమేషన్ అంటే వాపులు తగ్గించడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. సో, డైలీ ఒక సాషెట్ ఒక 100 ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో ఒక 1 సాషెట్ సార్ సేవింగ్స్ చేయకండి ఎవరు. మేము సగం ప్యాకెట్ కలుపుకొని సగం దాచిపెట్టుకుంటాం అంటే అవ్వదు. ఓకే. సో, మొత్తం ప్యాకెట్ ఒక 1 గ్లాస్ వాటర్‌లో కలుపుకొని తాగాలి డైలీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి గ్లూకోసమైన్. సో, గ్లూకోసమైన్ ఇప్పుడు నార్మల్‌గా ఒక మనం చూడొచ్చు బోన్స్ మధ్యలో మనకొక ఫ్లూయిడ్ ఉంటుంది. అవునా? సైనోవియల్ ఫ్లూయిడ్ అని మన బోన్స్ మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ తగ్గినప్పుడు ఏమవుతుంది? బోను రాసుకొని ఫ్రిక్షన్ ఫార్మ్ అయ్యి తొందరగా నీ పెయిన్స్, వాపులు, నడవలేరు. అవునా? ఇలాంటివన్నీ వస్తాయి. లూబ్రికేషన్ మన బాడీలో ఆ బోన్స్ మధ్యలో తగ్గిపోయినప్పుడు బోన్స్‌లో ఫ్రిక్షన్ ఫార్మ్ అయ్యి మనకి నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఓకే. గ్లూకోసమైన్ ఇది కాంబినేషన్ ఆఫ్ గ్లూకోసమైన్, కాండ్రోటిన్. ఓకే. ఇది మనకేం చేస్తుంది మీ బోన్స్‌కి ఎలాస్టిసిటీని పెంచుతుంది. ఓకే. అండ్ ఆల్సో మీ ఆస్టియో ఆర్థరైటిస్, స్టిఫ్ బోన్స్ అంటే కాళ్ళు ముదురుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి కండిషన్స్‌లో అయినా ఇది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో, అండ్ ఆల్సో నాకు ఫ్రీక్వెంట్‌గా వచ్చిన క్వెషన్ ఇది నార్మల్‌గా అయితే డైలీ 2 క్యాప్సూల్స్ తిన్న తర్వాత వేసుకోవచ్చు. అండ్ చాలా మంది అడిగే క్వెషన్ ఒకటుంది. డయాబెటిస్ వాళ్ళకి గ్లూకోసమైన్ ఇవ్వచ్చా? చాలా మంది అడిగిన క్వెషన్ నాకిది. డయాబెటిస్ వాళ్ళకి డైలీ 1 క్యాప్సూల్ సజెస్ట్ చేయండి. ఓకే. డయాబెటిస్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు 1 క్యాప్సూల్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ కాల్షియం. మన బాడీలో కాల్షియం తక్కువున్నప్పుడు ఏమవుతుంది? చాలా మంది బాత్రూమ్‌లో కాలు జారి పడి బొక్కలు ఇరిగిపోయిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. ఉన్న దగ్గరే కింద పడిపోయి బోన్స్ ఇరిగిపోయిన వాళ్ళు గూడా చాలా మందున్నారు. అవునా? సో, మన బాడీలో కాల్షియం అనేది తగ్గినప్పుడు ఈ ప్రాబ్లమ్ అనేది మనకొస్తుంది. అవునా? పోనీ ఇప్పుడు కాల్షియం అందాలి అంటే ఫస్ట్ చెప్పేదేంటి? పాలు తాగండి అంటారు. డైలీ ఒక గ్లాస్ పాలు తాగండి అంటారు. పోనీ ఈ కాలంలో మనం తాగే పాలు బావున్నాయా? లేదు. అన్నీ పౌడర్ పాలే. ఈ అదేంటో ఈ కొత్తగొచ్చింది రీసెంట్‌గా నేను చూసిన దాంట్లో వాడు వాటర్‌లో ఒక 2 డ్రాప్స్ ఏదో ఏసాడు పాలయిపోయాయి. అలా ఉంది బయట ఇప్పుడు కండిషన్. అవునా? సో, మనం ఈ కాలంలో అన్నీ కల్తీ అయిపోయినప్పుడు సో, మనం కాల్షియం సప్లిమెంట్స్ అనేది ఈ కాలంలో చాలా అవసరం మనకి. ఎందుకంటే, మనకి దొరికే ఫుడ్‌లో మనకి అసలు ఎలాంటి న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ దొరకట్లేదు. సో, కాల్షియంకి, విటమిన్ డి3కి ఉన్న ఇంపార్టెన్స్ నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను మీకు. మన మన బాడీలో కాల్షియం మనకి బోన్స్‌కి అందాలి అంటే, మన బాడీలో విటమిన్ డి3 కూడా సఫిషియెంట్‌గా ఉండాలి. లేకపోతే మన బోన్స్ అనేది కాల్షియంని అబ్సార్బ్ చేసుకోలేదు. హెల్తీ బోన్స్ కావాలంటే మన బాడీలో విటమిన్ డి కూడా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో సన్ ఎక్స్‌పోజర్ చాలా తక్కువ.
బయటికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ ఎండ చాలా తక్కువ తీసుకుంటారు. అవునా? మనం లేచేదే 10కి, చాలా మంది లేచేదే 10కి, 11కి లేచే వాళ్ళు కూడా ఉన్నారు. రాత్రి 1 గంటకు, 2 గంటలకు పడుకొని పొద్దున 1 గంటకు లేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకి ఈ కాలంలో ఈ ఎండ అనేది చాలా తక్కువ మన బాడీకి అందుతుంది. అవునా? సో దానివల్ల ఆల్మోస్ట్ నన్ను అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళందట్లో ప్రతి ఒక్కరు విటమిన్ డి డెఫిషియెంట్ ఉంటూనే ఉంటారు. సో మనకి ఆ డి డెఫిషియెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి సబ్లింగియల్ స్ప్రే మనకు ఉంది. సో ఈ కాల్షియం అనేది డైలీ 2 క్యాప్సూల్స్ తిన్న తర్వాత తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా ఐరన్ ఫాలిక్ వాడుతున్నారు అంటే, ఐరన్ ఫాలిక్ ఇంకా కాల్షియం రెండు వాడుతున్నారు అంటే వాళ్ళు మినిమం ఆఫ్ 3 అవర్స్ గ్యాప్ ఉంచాలి. ఐరన్ ఫాలిక్ ఇంకా కాల్షియం సప్లిమెంట్స్ కి 3 అవర్స్ ఆఫ్ గ్యాప్ అనేది మధ్యలో ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైనా ఇస్తున్నారు మీకు కాల్షియం సప్లిమెంట్స్, మీరు ఎవరికైనా సజెస్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఐరన్ వాడుతున్నారా, ఐరన్ ఫాలిక్ ఏమైనా తీసుకుంటున్నారా, ఒకవేళ తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి 3 అవర్స్ ఆఫ్ గ్యాప్ ఉంచమని చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ హెల్త్. అవునా? సో ఈ కాలంలో ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్ లైఫ్ లో చాలా ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ మెచ్యూర్డ్ ఫేజ్ ఉంటుంది, తన గర్ల్ ఫేజ్ ఉంటుంది, ఉమెన్ ఫేజ్ ఉంటుంది, అడల్ట్ ఫేజ్ ఉంటుంది. తను ఫ్రీక్వెంట్ గా మనకి ఏజ్ వచ్చే కొద్దీ మన బాడీలో హార్మోన్స్ అనేవి చేంజ్ అవుతూనే ఉంటాయి. మనం ఒక్కొక్క స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టేజ్ కి వెళ్తూనే ఉంటాం. ఉమెన్స్ ఈ కాలంలో ప్రతి ఒక్కరు వర్కింగ్ ఉమెన్. అలా అని ఇంట్లో వర్క్ నెగ్లెక్ట్ చేస్తారా? లేదు. పొద్దున్న లెగాలి, అందరికి వంట చేయాలి, అందరికి పెట్టాలి, తీసుకెళ్ళాలి, మళ్ళీ మీరు వర్క్ వెళ్ళాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ అన్ని పనులు చేసుకోవాలి. సో ఇలాంటి టైంలో ఏమవుతుంది, ఉమెన్ తన గురించి తను ఆలోచించుకోవడం అనేది తగ్గిపోతుంది. అవునా? చాలా మంది ప్రతి ఉమెన్ లో ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ఈ కాలంలో. ఎందుకంటే మనకి నెలలో 5 సార్లు పీరియడ్స్ అని, మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ అని అవుతూనే ఉంటాయి. అవునా? సో నార్మల్గా పీరియడ్స్ అనేది ఏజ్ ఆఫ్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. అది మనకు 50 ఇయర్స్ వరకు ఉంటుంది. కొంతమందికి 40 ఇయర్స్కే మెనోపాజ్ అయిపోతుంది. సో ఎవ్రీ పీరియడ్ క్రాంప్స్ అని, బ్లోటింగ్ అని, ఇలాంటి రకరకాల ఫోన్ వాడేసాడు అయ్యా పైకి ఉందా వస్తా చోటు ప్రాబ్లమ్స్ అండ్ చాలా మందికి ఉండే అనీమియా. ఓకే. సో ఫస్ట్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్. చాలా మంది పీసీఓడి ఇష్యూ ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు, హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల హెయిర్ లాస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? హెయిర్ లాస్ వల్ల తొందరగా జుట్టు ఊడిపోవడం, బాల్డ్నెస్ రావడం, అండ్ ఆల్సో నెయిల్స్ బ్రిటిల్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉంటుంది. సో మనకి హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్లో మనకు విటమిన్ ఈ, విటమిన్ బి6, ఫాలిక్ యాసిడ్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, బయోటిన్ ఇవన్నీ మనకి ఉంటాయి. ఇవి మన హెయిర్స్ని హెల్దీగా ఉంచడానికి, మన నెయిల్స్ని హెల్దీగా ఉంచడానికి, అండ్ ఆల్సో పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఇంకేంటి ఉంటుందంటే పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి ఫేస్ పైన. అవును. తొందరగా పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఏజింగ్ అనేది అంటే తొందరగా ఏజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడా మనము ఈ హెయిర్, స్కిన్, నెయిల్ క్యాప్సూల్స్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇది మన హెయిర్స్లో నరిష్మెంట్ పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ హెయిర్ థిక్ చేయడానికి అంటే ఆ, పల్చగా ఉంటాయి చాలా మంది హెయిర్, సో అది థిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ని మీ స్కిన్లో మాయిశ్చర్ రిటైన్ చేయడానికి, మాయిశ్చర్ ఉంచడానికి హెల్ప్ అవుతుంది. మీ ఏజింగ్ అంటే తొందరగా ఏజింగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్స్ హెల్ప్ అవుతుంది. ఓకే. సో డైలీ 2 క్యాప్సూల్స్ తిన్న తర్వాత కానీ తినక ముందు కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శతావరి మ్యాక్స్. ఇదేంటంటే హర్బ్స్ అన్నిటికీ రాని ఫీమేల్స్ ఎవరైనా మీ దగ్గరికి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అని ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ మీరు శతావరి మ్యాక్స్ అని సజెస్ట్ చేయండి. ఓకే. ఎందుకంటే పీరియడ్ ప్రాబ్లం, రిప్రొడక్టివ్ హెల్త్ ఇది ఏదైతే ఉందో
అంటే మన నరాల పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చాలా మందికి ఓన్లీ పీరియడ్ క్రాంప్స్ అనే కాదు, ఎండోమెట్రియం అని ఇంకో కండిషన్ ఉంటుంది. వాళ్ళ బ్లాడర్ కొంచెం ఉబ్బి ఉంటుంది. అది ఎప్పుడు అంటే చాలా మందికి తట్టుకోలేనంత నొప్పి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు పీరియడ్స్ లో. మనం అదేంటంటే ఆ నొప్పి భరించండి అన్న మిత్తులో, అంటే ఆ మూఢ నమ్మకంలో మనం చాలా మందిని వదిలేస్తున్నాం. మీరు ఏది వాడకూడదు పీరియడ్స్ టైంలో, మీరు ఏం మెడిసిన్స్ వేసుకోవద్దు, మీరు ఏం సప్లిమెంట్స్ వేసుకోవద్దు, మీకు నొప్పి వస్తుందంటే భరించాలి అన్న ఈ మిత్ని మన పాత జనరేషన్ నుంచి ఇది తీసుకుంటూ వస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళ కండిషన్ ఏంటో కూడా మనం చూసుకోవట్లేదు. సో ఇలాంటప్పుడు ఈ ప్రాబ్లం మెల్లమెల్లగా ఏమవుతుంది, పీసీఓడీలు, పీసీఓఎస్, థైరాయిడ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది మనకి. ఓకే. సో శతావరిలో మనకు ఫస్ట్ శతావరి అనేది ఏ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ, మీ డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేయడానికి, మీ రీప్రొడక్టివ్ హెల్త్ సపోర్ట్ చేయడానికి శతావరి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ప్రతి ఒక్క ఫీమేల్ శతావరి మ్యాక్స్, ఏ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ప్రాబ్లం ఉన్నా మనం శతావరి మ్యాక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ అశోక అనే ఇంకో ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉంటుంది. అది మీ పీరియడ్లో వచ్చే మెన్స్ట్రువల్ క్రాంప్స్, చాలా మందికి తట్టుకోలేని నొప్పి వస్తుంటుంది పీరియడ్స్ టైంలో. సో అలాంటి పెయిన్ ఏదైనా ఉంది అంటే అలాంటి వాళ్ళకు కూడా మనము శతావరి మ్యాక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఏమంటారు, ఎండోమెట్రియం అనే ఒక కండిషన్ ఉంటుంది. వాళ్ళ బ్లాడర్ లైన్ అనేది పైన వాచి ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో తట్టుకోలేని పెయిన్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళకి కూడా మనము శతావరి అనేది సజెస్ట్ చేయదు. పీసీఓడీ, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇలా ఎవరొచ్చినా కూడా ఫస్ట్ శతావరి మ్యాక్స్ అనేది మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది మన పీరియడ్ సైకిల్స్, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్, చాలా మందికి ఒక మంత్ వస్తది, ఒక మంత్ రాదు. అండ్ కొంతమందికి ఒక మంత్ అంతా అవుతూ ఉంటది. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ అవ్వడానికి ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ బ్లోటింగ్. పీరియడ్స్ టైంలో బ్లోటింగ్ అనేది చాలా కామన్. పీరియడ్స్ టైంలో బ్లోటింగ్ అనేది చాలా కామన్. అవునా? పీరియడ్స్ వచ్చే టైంలో పొట్ట ఉబ్బినట్టు ఇలాంటివి అవుతూ ఉంటాయి. అవునా? సో అలాంటప్పుడు కూడా మనము శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వచ్చు. అండ్ ఆల్సో మెనోపాజ్ చాలా మందికి 40-50 ఇయర్స్ మధ్యలో మెనోపాజ్ అవుతూ ఉంటుంది. పీరియడ్స్ కంప్లీట్‌గా ఆగిపోయే టైంలో హాట్ ఫ్లాషెస్ వాళ్ళకి కూడా తట్టుకోలేనంత నొప్పొస్తుంది. అవునా? అలాంటివి కంట్రోల్‌లో ఉంచుకోవడానికి, అలాంటివి కూడా కంట్రోల్ చేయడానికి మనము శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే. అండ్ చాలామంది ఆహ్, డెలివరీ అయ్యాక చాలామంది తల్లులకి ఫీడింగ్ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మిల్క్ లాక్టేషన్ అనేది ప్రాబ్లమ్ ఉంటుంది. పాలు రావడం తగ్గిపోయి, అంటే పాలు సరిగ్గా రాకపోవడం, అలాంటి వాళ్ళకి కూడా మనం శతావరి మ్యాక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది మీకు హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లమే కాకుండా మీ డైజెస్టివ్ సిస్టమ్, ఇంకా మీ ఇమ్యూనిటీ ని కూడా పెంచడానికి హెల్ప్ చేస్తుంది. డైలీ 3 క్యాప్సూల్స్ తిన్న తర్వాత మీరు వేసుకోవచ్చు. సో ఇది మనం ఇవ్వకూడనిది ఎవరికి? ఇది ఆస్పరాగస్ ఫ్యామిలీ నుంచి దీన్ని తీసుకురాబడింది. సో, ఎవరికైనా ఆస్పరాగస్ అనే ఒక ప్లాంట్ ఉంటుంది. సో, అదెవరికైనా పడదు, మీ బాడీలో ఎక్సెస్ హీట్ అనేదుంది, అండ్ మీకు ఆఫ్టర్ డెలివరీ ప్రోలాక్టిన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి అన్న టైంలో మనం ఈ శతావరి మ్యాక్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. బాడీలో ఎక్సెస్ హీట్ ఉంటది. చాలా మందికి ఎక్కువ హీట్ బాడీ ఉంటుంది. అవునా? సో, అలాంటి వాళ్ళకి మనం శతావరి మమ్మీ మ్యాక్స్ అనేది ఎవరు అవాయిడ్ ఇదేనా? చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్. బయట నుంచి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తూ ఉంటుంటాయి. సో అలాంటప్పుడు మనకి యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ, బ్లాడర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి అన్నప్పుడు మనము క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో క్రాన్బెర్రీ ఇంకా డీమానోస్ అనే షుగర్ ఉంటుంది కాబట్టి మీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కూడా ఇది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే. సో
ఇందులో డీమానోస్ ఏం చేస్తుందంటే మన యూరినరీ ట్రాక్ట్లో కొన్ని గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, కొన్ని బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ప్రీబయోటిక్స్ వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా పెరుగుతుంది. సో డీమానోస్ ఏం చేస్తుందంటే మన యూరినరీ ట్రాక్ట్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచి బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బయట నుంచి వచ్చిన ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉంటాయి అనుకో, అలాంటి వాటిని క్యూర్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఇందులో చాలా ఉంటాయి. మీ స్కిన్ని హెల్తీగా ఉంచడానికి, మీ స్కిన్ అండ్ హెయిర్ని కూడా హెల్తీగా ఉంచడానికి క్రాన్బెర్రీ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది డైలీ 1 క్యాప్సూల్స్ 3 టైమ్స్ తిన్న తర్వాత కానీ తిన్న వెంటనే అయినా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఎలాంటి కండిషన్స్లో తీసుకోవాలి అంటే ఎక్కువ పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసేవాళ్ళు, ఎవరికైనా ఆల్రెడీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా ఉన్నాయి అంటే, అండ్ ఆల్సో ఎవరైనా సెక్షువల్లీ యాక్టివ్ ఉమెన్ ఉంటారు అలాంటి వాళ్ళైనా, అండ్ టీనేజర్స్ మోస్ట్లీ, ఎందుకంటే కాలేజెస్ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు ఉంటారు అవునా, వాళ్ళు అందరు వాడే టాయిలెట్సే వాడాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనము ఇది ఇవ్వచ్చు. అండ్ చాలా మందికి వైట్ డిశ్చార్జ్, యెల్లో డిశ్చార్జ్ ఇది అవుతూ ఉంటుంది. వైట్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. సో వైట్ డిశ్చార్జ్, యెల్లో డిశ్చార్జ్ ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు కూడా మనము ఈ క్రాన్బెర్రీ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ చాలా మంది తక్కువ వాటర్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో తక్కువ వాటర్ తాగినప్పుడే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. సో అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ సజెస్ట్ చేయాల్సింది క్రాన్బెర్రీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఐరన్ ఫాలిక్. మనకి ఐరన్ డెఫిషియన్సీ మోస్ట్లీ ఎక్కడెక్కడ వస్తుంది? మెనిస్ట్రేషన్ అంటే పీరియడ్స్ టైంలో, ప్రెగ్నెన్సీ టైంలో, అండ్ ఇంకా మనం ప్రాపర్ ఫుడ్ డయట్ లేక, అండ్ ఆపరేషన్ టైంలో సర్జరీస్ ఏదైనా అయినప్పుడు ఎక్సెస్ బ్లడ్ లాస్ అయినప్పుడు అబ్జార్బ్ అవ్వాలి అంటే మనకి విటమిన్ సి అనేది చాలా అవసరం. సో మనకి హైమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవాలి అన్నప్పుడు మనము ఈ ఐరన్ ఫాలిక్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఉమెన్, ఎందుకంటే ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ మంత్ తన పీరియడ్స్లో బ్లడ్ లాస్ అవుతూనే ఉంటారు. అండ్ ఆల్సో చాలా మంది కన్సీవ్ అవ్వడానికి ఉంటారు అవునా, కన్సీవ్ అవ్వాలి మేము ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము అన్నప్పుడు మీరు ప్రెగ్నెంట్ అయ్యాక మీ హీమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకునే కన్నా మీరు ముందు నుంచే మీరు హెల్దీగా ఉండి మీ ముందు నుంచే మిమ్మల్ని మీరు హెల్దీగా ఉంచుకుంటే మీరు ఆ టైంకి మీరు ట్రై చేయాలి అనుకున్నా కూడా మీ బాడీ అనేది సపోర్ట్ చేసి మీకు ముందు నుంచే ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు కన్సీవ్ అవ్వాలి అంటే ఎక్కడి నుంచి అవుతారు. అండ్ ఆల్సో విటమిన్ సి ఇది ఏదైతే ఉందో మీ ఐరన్ అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ విటమిన్ బి 12 కూడా ఇందులో ఉంటుంది. ఇది మీ నర్వ్ హెల్త్ని అండ్ మీ సింథసిస్ ఆఫ్ ఆర్బిసిస్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే. సో ఇది డైలీ 1 to 2 క్యాప్సూల్స్. ఐ రికమెండ్ ఎవ్రీ ఉమెన్ టు టేక్ ఐరన్ ఫాలిక్ ఎవ్రీ డే. అండ్ ఎవరైనా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఉంటే నేను ఇందాక కూడా చెప్పాను, కాల్షియం సప్లిమెంట్స్కి ఐరన్ సప్లిమెంట్స్కి 3 hours ఆఫ్ గ్యాప్ అనేది పెట్టాలి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రో హార్ట్. ఈ కాలంలో చూసుకోవచ్చు హార్ట్ డిసీజ్ అనేది సెకండ్ మోస్ట్ కామన్ డిసీజ్ అయింది. అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే 2030 లోపు ప్రతి ఒక్కరికి హార్ట్ డిసీజ్ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో మన డైలీ లైఫ్ స్టైల్ కానీ, మన తినే ఆహార పద్ధతులు కానీ, మన రోజువారీ నడవడిక కానీ చాలా
మారిపోయింది. ఒకప్పుడు మనం తినే తిండిలో న్యూట్రియంట్స్ అనేవి అందాయి. ఇప్పుడున్న ఫుడ్‌లో మనకి హైబ్రిడ్ కెమికల్స్ తప్ప ఇప్పుడేమీ లేవు. అండ్ ఆల్సో ఇప్పుడున్న మన జీవన శైలిలో సగం బయట తిండే ఉంటుంది. అవునా? నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్‌లని, బయట వేయించిన పకోడీలు, సమోసాలు. సో, మోస్ట్‌లీ ఇవే ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది? మీ హార్ట్‌లో కొలెస్ట్రాల్ అనేది ఉండిపోతుంది. ఒకప్పుడైనా హార్ట్ హార్ట్ డిసీజ్ అనేది ఒక 40 ఇయర్స్ తర్వాత ఇలా వస్తుంది అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏజ్‌తో సంబంధం లేకుండా మనకు హార్ట్ డిసీజెస్, హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయి. కొంతమందికి ఫస్ట్ అటాక్, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ అంటారు. చాలా మంది ఫస్ట్ అటాక్‌కే చనిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. అవునా? చాలా మంది నేను చూసిన దాంట్లో ఈ కాలంలో అయితే తొందరగా హార్ట్ డిసీజ్ ఆఫ్టర్ పాండమిక్ హార్ట్ అటాక్స్ చాలా కామన్ అయిపోయినాయి. పడుకున్న వాళ్ళు పడుకున్న దగ్గరే చనిపోతున్నారు. నడుస్తూ, నడుస్తూ చనిపోతున్నారు. రీసెంట్‌గా నేను చూసిన దగ్గర 4 ఇయర్స్ పాప గూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. రీసెంట్‌గా చూసాను ఒక దగ్గర. సో, ఫస్ట్ మనకి హార్ట్ కండిషన్‌లో మనం ఇవ్వాల్సింది ఫ్లాక్స్ ఆయిల్. సో, ఫ్లాక్స్ ఆయిల్‌లో మనకి ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అది మీ బాడీలో గుడ్ కొలెస్ట్రాల్‌ని పెంచి, మీ హార్ట్‌ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్లాక్స్ ఆయిల్ ఇదేదైతే ఉందో, ఇందులో విటమిన్ ఇ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల, మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఏమైనా ఉంటే, వాటిని తీసేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఫ్లాక్స్ ఆయిల్‌లో మెగ్నీషియం, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఇది మీ బ్లడ్ ప్రెషర్ అంటే బీపీని న్యాచురల్‌గా కంట్రోల్‌లో ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, ఈ ఫ్లాక్స్ ఆయిల్ మనకి ఎలా బెనిఫిషియల్? మన బాడీలో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఆర్టరీస్‌లో బ్లాకేజెస్ ఉంటాయి. అవునా? ఆర్టరీస్ బ్లాక్ అయినప్పుడే మనకి హార్ట్ అటాక్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ ఆర్టరీ బ్లాకేజెస్ ఇవేవైతే ఉన్నాయో వీటిని ప్రివెంట్ చేయడానికి కూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఇవ్వచ్చు. ఓకే. అండ్ ఆల్సో మీ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, మీ బాడీలో ఫ్యాట్ బర్న్ చేయడానికి, మీ హెల్తీ స్కిన్, హెల్తీ నెయిల్స్ ఉంచుకోవాలన్నా గూడా మీరు ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ అండ్ ఆల్సో ఫ్లాక్స్ ఆయిల్ అండ్ వుమెన్ హెల్త్‌కి కూడా కనెక్షన్ అనేది ఉంది. ఎందుకంటే మనకి నార్మల్‌గా చూడొచ్చు మనకి హార్మోన్ ఇంబాలెన్స్ మన ఇంట్లో వాళ్ళు మనకు అవిసెలు తినమని ఇస్తారు గదా! వేయించి హెల్త్‌కి మంచిదని ఇంట్లో. సో, మనకి ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ ఉన్నప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ అనేది ప్రతి వుమెన్ తీసుకోవాలి. మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మాకు పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. సో, మాకు హార్మోన్ ఇంబాలెన్స్ ప్రాబ్లమ్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది. ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా గూడా మనం ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఈ హార్మోన్ ఇంబాలెన్సెస్ ప్రాబ్లమ్‌కి అది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మెనోపాజ్‌లో ఉన్న వాళ్ళకి చాలా మందికి హాట్ ఫ్లాషెస్ ఉంటాయి. సో, అలాంటప్పుడు ఇది అక్కడ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా మందికి అంటే బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్‌లో సిస్ట్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి కూడా మనమే ఫ్లాక్స్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ అండ్ ఆల్సో మెన్‌స్ట్రుయల్ సైకిల్ ఇంప్రాపర్ అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఈ ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ డైలీ ఒక క్యాప్సూల్స్ 3 టైమ్స్ తీసుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎలార్జినైన్. ఎలార్జినిన్ ఇదొక యూనిక్ కాంబినేషన్ విటమిన్స్, లైకోపిన్, ఫోలిక్ యాసిడ్, రెసెబటాల్ అది ఏం చేస్తుంది మీ హార్ట్ హెల్త్‌ని హెల్తీగా ఉంచడానికి ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి12 ఇవేదైతే ఉన్నాయో మీ హార్ట్‌లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు మీ బయట ఈ జంక్ ఫుడ్స్ కానీ వీటి వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ ఉండిపోతుంది. డిపాజిట్స్ ఉండిపోతుంది మనకు. అవును. సో, అలాంటి కొలెస్ట్రాల్‌ని తీసేయడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తీసేయడానికి మనకి ఈ ఎలార్జినైన్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. ఈ లైకోపిన్ ఏదైతే ఉందో మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్‌ని పెంచి మీ బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తీసేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్, రెస్వెట్రాల్ అండ్ ఇంకా బీట్రూట్ జ్యూస్ ఇదేదైతే ఉందో మీ హార్ట్ అటాక్ రిస్క్స్‌ని చాలా మందికి హార్ట్ అటాక్ రిస్క్ ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి కండిషన్స్‌లో కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ కే2 మీ బోన్ హెల్త్‌ని, ఇంకా మీ ఆర్టరీస్ హెల్త్‌ని ప్రాపర్‌గా ఉంచడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ విటమిన్ డి3 మీ కాల్షియం అబ్సార్ప్షన్ అండ్ ఇంకా కాల్షియం డిపాజిట్స్ ఏమైనా మీ ఆర్టరీస్‌లో ఉన్నాయి అంటే,
అండ్ ఆల్సో ఇన్ఫ్లమేషన్, మంట, ఛాతి మంట ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో ఈ ఎలార్జినైన్ మనకి ఎలా ఎలా హెల్ప్ అవుతుంది? బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసి గుడ్ కొలెస్ట్రాల్ ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మీ సెక్షువల్ ఫంక్షనింగ్ కి హెల్ప్ అవుతుంది. అండ్ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ పెంచడానికి కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో చాలా మంది జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అవునా? జిమ్ కి వెళ్ళే వాళ్ళు, సో అలా వాళ్ళు ఫిట్నెస్ కోసం కూడా ఈ ఎలార్జినైన్ అనేది తీసుకోవచ్చు. వెయిట్ లిఫ్టింగ్స్ ఇలా చేసే వాళ్ళు ఉంటారు కదా జిమ్ కి వెళ్ళి, సో అలాంటి వాళ్ళు కూడా ఈ ఎలార్జినైన్ అనేది కన్జ్యూమ్ చేసుకోవచ్చు. సో ఇది ఎలార్జినైన్ తీసుకోవడం ఎలా అంటే, స్టీల్ గ్లాస్ లో కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ లో కానీ తీసుకోకూడదు, గాజు గ్లాస్ లోనే తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది మెటల్ కి రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కొద్దిగా ఉంటాయి. కొంతమందికి పడొచ్చు, కొంతమందికి పడొచ్చు. సో ఎవరికైనా రాడ్స్ కానీ హార్ట్ లో స్టంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఈ ఎలర్జిన్ అనేది మనము అవాయిడ్ చేయాలి. ఓకే. సో అండ్ ఆల్సో ఆస్తమా ఎవరికైనా ఉంది అన్నప్పుడు కూడా, అలాంటి కండిషన్ లో కూడా మనం ఎలర్జినైన్ అనేది అవాయిడ్ చేయాలి. సో గాజు గ్లాస్ లో స్టీల్ స్పూన్ కూడా వాడకూడదు, చెక్క స్పూన్ కానీ, లేదు అంటే ఏదైనా నార్మల్ గ్లాస్ స్పూన్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది, సో దాంతో మిక్స్ చేసుకొని మనం తాగాలి. స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ స్పూన్స్ కానీ యూజ్ చేయకూడదు. ఓకే. సో హార్ట్ లో స్టంట్ ఉన్న వాళ్ళకి, బాడీలో రాడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఎలర్జినైన్ అనేది సజెస్ట్ చేయకూడదు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ కోఎంజైమ్ Q10. ఒక్క 2 minutes అండి, నేను జాయిన్ అవుతాను. ఓకే. ఒక 2 minutes నేను జాయిన్ అవుతాను. చెప్తున్నాను. సో సారీ ఎవ్రీవన్, సో విల్ కంటిన్యూ. సో నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ CoQ10.
ఓకే. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్, అంటే 30 ఇయర్స్ దాటాక ఎవరు ఉన్నా కూడా కోఎంజైమ్ కోక్యూటెన్ అనేది తీసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఇది మన హార్ట్ ని హెల్దీ, ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడేమవుతుందో మనకి తెలియదు. సో అందుకని ఎవరైనా 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి కోఎంజైమ్ కోక్యూటెన్ అనేది ప్లీజ్ సజెస్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇందులో ఏంటంటే ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. ఆయిల్ సాల్యుబుల్ విటమిన్స్ అనేది మనకి ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇది మన కిడ్నీ హెల్త్, ఇంకా హార్ట్ హెల్త్, మజిల్స్ ని, ఇంకా బ్రెయిన్, లివర్ ని ప్రాపర్ గా ఉంచడానికి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో చాలా మందికి ప్లాక్ బిల్డప్, అంటే ఆర్టరీస్ లో ప్లాక్ అనేది బిల్డప్ అయ్యి ఈ ఆర్టరీస్ క్లోజ్ అవ్వడం అవుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు చూడొచ్చు ఈ ఆరెంజ్ కలర్ లో ఇది ఏదైతే ప్లాక్ బిల్డప్ ఉందో ఇది మెల్లిమెల్లిగా పెరిగి 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 మన హార్ట్ లో ఆర్టరీ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ అనేది మనకి ఇక్కడే వస్తుంది. ఓకే. సో అక్కడ మనకి ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు. సో ఇక్కడ మనకి ఈ బ్లడ్ ఫ్లో అనేది ఇక్కడ మనకి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు ఒకటేసారి మనకు మొత్తం బ్లాకేజ్ అయినప్పుడు మనకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో చాలా మంది మీరు వినే ఉంటారు, నాకు సడన్ గా చెస్ట్ లో పెయిన్ వస్తుంది అని అంటారు, అవునా? సో సడన్ గా చెస్ట్ లో పెయిన్ వస్తుంది, నాకు ఎప్పుడూ అవ్వలేదు, ఇదే మొదటిసారి నాకు అయ్యింది అని అంటారు. కానీ అక్కడ మనకు నొప్పి వచ్చింది అంటే అక్కడికి మనకి 80% డ్యామేజ్ అనేది జరిగిపోయింది కాబట్టే మనకి చెస్ట్ లో పెయిన్ అనేది వచ్చింది. సో ఇది మనకి సిగ్నల్, అక్కడ నుంచి మీరు మీ హార్ట్ కి కేర్ తీసుకోవాలి అన్నది, అది ఒక సిగ్నల్ మీకు. సో అక్కడ నుంచి మీరు ఎంత హెల్దీగా ఉండాలి, మీ లైఫ్ స్టైల్ ఎంత చేంజ్ చేసుకోవాలో మీరే చూసుకోవాలి. సో అండ్ ఈ కోక్యూటన్ సప్లిమెంట్స్ మనకి ఎక్కడెక్కడ బెనిఫిట్ అవుతుంది అంటే హార్ట్ క్రాంప్స్, గుండె నొప్పి వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి, అవునా? అలాంటప్పుడు అండ్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ ఏవైనా ఉంటే అక్కడ హెల్ప్ అవుతుంది. అండ్ ప్రీ వెంట్రికులర్ కాంట్రాక్షన్స్, చాలా మందికి హార్ట్ బీట్స్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. చాలా మందికి ఈసీజీ అలాంటివి తీసినప్పుడు హార్ట్ బీట్స్ అనేవి స్కిప్ అవుతూ ఉంటాయి. సో అలాంటి కండిషన్లో అండ్ ఓపెన్ సర్జరీ ఎవరికైనా అయ్యింది అన్నప్పుడు కూడా మనము ఈ కోక్యూటన్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఐ రికమెండ్ ఎవ్రీ ఉమెన్ అండ్ మేల్ ఆఫ్టర్ 30 టు కన్జ్యూమ్ కోక్యూటన్. ఓకే. సో ఎవ్రీ డే 1 to 2 క్యాప్సూల్స్ తిన్న తర్వాత మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్. ఇమ్యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దీని ఇంపార్టెన్స్ మనకి ఎప్పుడు తెలిసింది? ఆఫ్టర్ పాండమిక్ మనకి ఇమ్యూనిటీ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. కానీ మనకి వెస్టీజ్ ఒక 15-16 సంవత్సరాల ముందు నుంచే మనకి దీని ఇంపార్టెన్స్ అనేది చెప్తుంది. కానీ మనం అప్పుడు ఎవరం పట్టించుకోలేదు ఇమ్యూనిటీ ఏంటి అది, అవునా? ఆఫ్టర్ పాండమిక్ ఇమ్యూనిటీ లేక వేల లక్షల మంది చనిపోయాక మనకి ఇమ్యూనిటీ ఇంపార్టెన్స్ అనేది తెలిసింది. అప్పటి నుంచి మనం ఈ పసుపు అని, ఈ సి విటమిన్ అని, ఇది మనకు చాలా మంది చూసారా, మీకు కోవిడ్ వచ్చింది అనగానే మీకు సప్లిమెంట్స్ ఇచ్చుంటారు కదా మీ అందరికి, అందులో విటమిన్ సి సప్లిమెంట్ ఉందా? విటమిన్ సి మీకు టాబ్లెట్స్ ఇచ్చే ఉంటారు కదా, కన్జ్యూమ్ చేయండి డైలీ అని. విటమిన్ సి ఏం చేస్తుంది, మనకి ఇమ్యూనిటీ అనేది మనకి పెంచుతుంది. సో ఇక్కడ మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటి? మోస్ట్లీ స్ట్రెస్, ఒత్తిడి. ఒత్తిడి మళ్ళీ బయట తిండి, మనము ఈ జంక్ ఫుడ్, ఈ కాలంలో జంక్ ఫుడ్ చాలా అలవాటు పడ్డాం, అవునా? చాలా మంది ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ తాగేవాళ్ళు అలాంటి టైంలో. అండ్ ఎక్సెసివ్ మెడికేషన్, ఇప్పుడు నార్మల్ ఎక్సెసివ్ మెడికేషన్, ఇప్పుడు నార్మల్గా ఒక పర్సన్కి డయాబెటీస్ వచ్చింది, అవునా? డయాబెటీస్ వచ్చినప్పుడు వాళ్ళు డయాబెటీస్ మెడిసిన్స్ వాడతారు, టాబ్లెట్స్ వాడతారు అలోపతివి, అవునా? వాడుతూ వాడుతూ ఏమవుతుంది, వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కూడా స్టార్ట్ అవుతుంది, అవునా? బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఏమవుతుంది, బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు బీపీ టాబ్లెట్స్ తో పాటు మెల్లిమెల్లిగా ఏమవుతుంది, కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతుంది ఇవన్నీ తీసుకోవడం వల్ల. అక్కడ నుంచి ఏమవుతుంది, మళ్ళీ దానికి ఇంకో టాబ్లెట్ వాడతాం. ఇన్ని టాబ్లెట్స్ వాడుతుంటే కిడ్నీ ఫిల్టర్ చేసుకుంటుందా? మనకి లేదు. సో అప్పుడు ఏమవుతుంది, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో
మనకి ముందు నుంచే మనం కేర్ తీసుకొని అది మన దగ్గరికి రాకుండా ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేసుకుంటే మనకి కండిషన్స్ వచ్చే అవసరమే ఉండదు నన్ను అడిగితే. అవును. అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అనేది ఈ కాలంలో చాలా తగ్గిపోయింది. ఏ టైంకి లేస్తామో తెలీదు, ఏ టైంకి తింటామో తెలీదు, ఏ టైంకి పడుకుంటామో తెలీదు, ఎన్ని గంటలు పడుకుంటున్నామో, ఎంత వాటర్ తాగుతున్నామో కూడా మనకొక అవగాహన అనేది లేదు. అండ్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్. ఈ బయట నూడిల్స్ అని, ఫ్రైడ్ రైస్‌లని ఇవి ఇవి బాగా ఈ కాలంలో ఇవి అనేది ఎక్కువైపోయింది. ఎక్కువ ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. అవునా? అండ్ ఫస్ట్ వచ్చేసి వెస్టీజ్ స్పిరులినా. సో, స్పిరులినాలో చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మనకి బీటా క్యారోటీన్స్ అంటే క్యారెట్‌లో మనకి బీటా క్యారోటీన్స్ అనేవి ఉంటాయి. సో, మన క్యారెట్స్‌లో కన్నా 10 రెట్లు బీటా క్యారోటీన్స్ అనేవి స్పిరులినాలో మనకుంటాయి. అండ్ ఆల్సో 50-55 నుంచి 77% ఆఫ్ ప్రోటీన్స్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులో 18 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఇందులో ఉంటాయి. అండ్ ఆల్సో ఇందులో గామా లినోలెనిక్ యాసిడ్ ఇది ఒక రేరెస్ట్ అమైనో యాసిడ్ ఇందులో మీకు ఉంటుంది. ఓకే. సో స్పెరులినాలో ఆల్సో పొటాషియం, కాల్షియం, క్రోమియం ఇంకా చాలా రకాల మినరల్స్, విటమిన్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయి. సో చాలా మంది వెజిటేరియన్స్ ని మనం చూడొచ్చు. చికెన్ కన్జ్యూమ్ చెయ్యరు, ఎగ్స్ కన్జ్యూమ్ చెయ్యరు. అవునా? వాళ్ళకి మరి ప్రోటీన్ ఎక్కడి నుంచి అందుతుంది? సో అలాంటి వాళ్ళకి చాలా మందికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఈ కాలంలో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే మన బాడీ కావాల్సినంత ప్రోటీన్ మనం తీసుకోవట్లేదు. మనం చికెన్ తినేదే వారానికి ఒక్కసారి. ఒక పప్పు దినుసుల్లో మనకు కావాల్సినంత ప్రోటీన్ మనకు అందుతుందా? అందదు. సోయా ప్రోటీన్ తీసుకోవాలి, వే ప్రోటీన్ ఇవన్నీ మనం తీసుకుంటున్నామా? లేదు. నార్మల్‌గా ఒక పప్పు వండుకుంటున్నాం సరిపోతుందా? మనకు కావాల్సినంత ప్రోటీన్ అందుతుందా ఒక పప్పులో? లేదు. సో, అలాంటి వెజిటేరియన్ వాళ్ళకైనా ఇది ఒక మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్‌గా మనం ఇవ్వచ్చు. ఓకే. సో, ఎవరెవరు ఈ స్పిరులినాని తీసుకోవచ్చు? టీనేజర్స్, ప్రెగ్నెంట్ వుమెన్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ వుమెన్ ఎవరైతే ఉన్నారో తీసుకోవచ్చు కదా అని చెప్పి సజెస్ట్ చేసే ముందు ఒకసారి వాళ్ళ ఫిజిషియన్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకోవచ్చో లేదో కనుక్కొని తీసుకోమనండి. ఎందుకంటే మీరు డాక్టర్లు కాదు. అవునా? సో, మీరు సజెస్ట్ చేయండి. ప్రెగ్నెంట్ వుమెన్స్ దగ్గర, కిడ్నీ పేషెంట్స్ దగ్గర కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఓకే. అండ్ సీనియర్ సిటిజన్ అండ్ స్పోర్ట్స్ బాడీ బిల్డ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఓకే. బాడీ మజిల్ గెయినింగ్ జిమ్‌కెళ్ళే వాళ్ళు ఈ స్పిరులినాని తీసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి మజిల్ బిల్డప్‌లో ఈ స్పిరులినా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ అందించి. ఓకే. ఆల్సో ఇది మనకి ఇంకెక్కడ హెల్ప్ చేస్తుందంటే డయాబెటిస్, ఎనీమియా అంటే మనకు బాడీలో ఐరన్ తక్కువున్నప్పుడు అండ్ మెమరీ లాస్ పేషెంట్స్ ఉంటారు గదా! మతిమరుపు ఇలాంటివి ఉన్న టైంలో ఇవ్వచ్చు. అండ్ ఆల్సో జనరల్ వీక్‌నెస్ ఉంటాయి. చాలా మందికి వీక్‌నెస్ వల్ల అరికాళ్ళకి, అరిచేతులకి చెమటలు తొందరగా పట్టేస్తాయి. కొంతమందికి వాటర్‌లా పారుతాయి. అవునా? సో, అలాంటి టైంలో ఇవ్వచ్చు. అండ్ ఆల్సో హైపర్ అసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, అల్సర్స్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు మనము స్పిరులినా అనేది ఇవ్వచ్చు. సో, స్పిరులినా అనేది డైలీ 1-2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో స్పిరులినా ఎక్కడ ఇవ్వకూడదు. మీకు హై ఫీవర్ ఉంది అన్నప్పుడు స్పిరులినాని అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్సో ఎవరైనా సీ ఫుడ్ అలర్జిక్ ఉంటారు. సీ ఫుడ్ అంటే పడని వాళ్ళు ఉంటారు. అవునా? ఎందుకంటే ఇది ఒక సీ వీడ్ నుంచి తీసింది కాబట్టి కొంతమందికి సీ ఫుడ్ పడదు. ఫిషో, ప్రాన్సో తినగానే ఎలర్జీలొచ్చేస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి స్పిరులినా మనం అవాయిడ్ చేయాలి. అండ్ ఎవరికైతే యూరిక్ యాసిడ్ ఎక్కువుంటుందో, కిడ్నీ పేషెంట్స్ ఉంటారు గదా! కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా గూడా మనము స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. అండ్ హైపర్ పారాథైరాయిడిజం కండిషన్‌లో గూడా స్పిరులినా సజెస్ట్ చేయకూడదు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ నోని. నోని గురించి మనకు తెలీదు కానీ, ఒక 2000 సంవత్సరాల నుంచి ఇది వాడుతున్నారు ఆయుర్వేదాలో. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నోని ఫంక్షన్ ఏంటంటే, మన బాడీలోకెళ్ళి మన సెల్స్ ఉంటాయి కదా! సెల్స్‌లో ఉండే పోర్స్‌ని ఓపెన్ చేసి, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్‌ని అది తీసుకునేదానికి ఈ నూనె హెల్ప్ చేస్తుంది మనకి.
ఓకే. సో నోని ఎక్కడెక్కడ బెనిఫిషియల్? ఆర్థ్రిటిస్, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి చాలా మందికి, అవునా? కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆస్తమా, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా, అండ్ ఆల్సో యాక్నే, పింపుల్స్ ఎవరికైనా ఉన్నాయి అలాంటి వాళ్ళకైనా, అండ్ బోన్స్ విరిగిపోయిన వాళ్ళు ఉంటారు, బోన్ విరిగిన వాళ్ళు, సో అలాంటి వాళ్ళకు కూడా మనం నూనె సజెస్ట్ అండ్ ఆల్సో క్యాన్సర్ పేషెంట్స్కి అయినా ఇవ్వచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది కాబట్టి మనకి, ఎందుకంటే క్యాన్సర్ అనేది ఆటో ఇమ్యూన్ డిజీజ్, మనకి మన బాడీలో ఇమ్యూనిటీ లేక మనకి ఈ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ క్యాన్సర్ పేషెంట్స్‌కి కూడా ఇది నోని సజెస్ట్ చేయొచ్చు. అలాగే కర్క్యుమిన్ కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. క్యాన్సర్ పేషెంట్స్‌కి ఏం సజెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు. అండ్ ఆల్సో ఇండైజెషన్, కాన్‌స్టిపేషన్, డయేరియా ఇలాంటివి ఉన్న టైంలో కూడా మనం నోని సజెస్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఎక్సెస్ మెన్‌స్ట్రువల్ పెయిన్స్, పీరియడ్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడొచ్చు. అండ్ గమ్ పెయిన్స్ ఉంటాయి. ఆహ్, చిగుర్లు నొప్పుంటాయి చాలా మందికి. అవునా? చిగుర్లు వాపులు, చిగురు నొప్పులు, ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మనము నూనె అనేది సజెస్ట్ చేయొచ్చు. సో నూనె ఎప్పుడు తీసుకోవాలి? తినక ముందు కా తిన తినక ముందు మనం నూనె అనేది తీసుకోవాలి. డైలీ మార్నింగ్ అండ్ నైట్ తినక ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ముందు మనము నూనె అనేది తీసుకోవాలి. ఇప్పుడు అడగొచ్చు మీరు, మేడం సప్లిమెంట్స్ కదా, ఇవి మెడిసిన్స్ కాదు కదా, మనం తినక ముందు తిన్న తర్వాత దేనికి తీసుకోవాలి? సో ఈ నూనె మనకి ఏం చేస్తుంది? మన సెల్ పోర్స్‌ని ఓపెన్ చేసి మనకి న్యూట్రియంట్స్ అది ఎళ్ళడానికి హెల్ప్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు మనం తినక ముందేసుకుంటే, మన తినే ఫుడ్ ఏదైతే ఉందో, ఆ పోర్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి గాబట్టి, మనం తిన్న ఫుడ్‌లో ఉన్న న్యూట్రియంట్స్ మన సెల్స్‌కి అందుతాయి. ఓకే. సో, అందుకని నూనె మనం తినక ముందిస్తాం. సో, అండ్ ఆల్సో నూనె అనేది హై పొటాషియం ఉంటుంది. సో, కిడ్నీ పేషెంట్స్‌కి ఇది అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ సో, అండ్ ఆల్సో నూనె ఎలా తీసుకోవాలంటే, ఒక 5 డేస్ తీసుకోండి తినక ముందు. ఒక 2 డేస్ గ్యాప్ ఇవ్వండి. ఎందుకంటే నూనె కొంచెం సెట్ అవ్వడానికి, బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి టైం పడతది. ఓకే. సో, నూనె ఫస్ట్ ఒక 5 డేస్ తినక ముందు వేసుకోండి. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ మీరు మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత మీ బాడీ అడ్జస్ట్ అయింది అంటే యూ కెన్ టేక్ ఫర్ డైలీ. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ అలోవెరా. అలోవెరా గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పనున్న పనేం లేదు. ప్రతి ఒక్కరికి తెలిసిందే అలోవెరాలో ఉన్న బెనిఫిట్స్ ఏదైతే ఉందో. మనం హెయిర్‌కి వాడతాం, స్కిన్‌కి వాడతాం. మనం ఇప్పుడు సడెన్‌గా మనకి కడుపులో ఏదైనా తిప్పడం అలాంటిది ఉన్నా, మన ఇంట్లో వాళ్ళు ఇచ్చారు ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి, అలోవెరా చిన్న ముక్క తీసుకొని మింగేసేయి, అన్నీ సెట్ అవుతాయి అని చెప్పి మా అమ్మమ్మ చెప్పేది నాకైతే. సో ఇది మీ డైజెస్టివ్ సిస్టమ్‌ని హెల్ప్ చేస్తుంది. అండ్ మీ మీ బాడీలో ట్యూమర్స్ ఏమైనా ఉన్నా గూడా దానికి అగెయిన్స్ట్‌గా ఇది ఫైట్ చేసి దానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్‌ఫ్లమేషన్స్ ఏమైనా ఉన్నాయి, మీకు హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంట. చాలా మందికి ఈ గ్యాస్ట్రిక్ మంట వస్తుంది, అవునా? అండ్ ఆల్సో పుల్ల తేన్పులొస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో ఓరల్ హెల్త్ కానీ, మీ ఇమ్యూనిటీ పెంచడానికి కానీ, క్యాన్సర్ రిస్క్‌ని తగ్గించడానికి కానీ, మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఉంది అండ్ మీకు సన్‌బర్న్స్ అంటే ఇప్పుడు ఎండకెళ్ళి సన్‌బర్న్స్ అవుతున్నారు. అలాంటి టైంలో గూడా అలోవెరా అనేది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే. సో, డైలీ 1-2 క్యాప్సూల్స్ ఆర్ 3 క్యాప్సూల్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే. మీరు తిన్న తర్వాత యేసుకుంటారో, తినక ముందు యేసుకుంటారో అది మీ ఇష్టం. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ ఆమ్లా. ఆమ్లా అందరికి తెలిసిందే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అండ్ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అవునా? మనం కోవిడ్ టైమ్‌లో గూడా చాలా కన్జ్యూమ్ చేసాం ఈ ఆమ్లాని, అవునా? సో, అండ్ ఆల్సో ఇందులో మినరల్స్ లైక్ కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఐరన్ గూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఆమ్లాలో నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే. అండ్ ఆల్సో చాలా మందికి హీట్ బాడీ ఉంటుంది. బాడీలో వేడి ఎక్కువగా ఉండడం, అవునా? హీట్ బాడీ, నాకు చాలా బాడీలో వేడి వల్ల పింపుల్స్ వచ్చేస్తూ ఉంటాయి బాడీలో హీట్ వల్ల, అవునా? అలాంటి కండిషన్స్‌లో కూడా బాడీకి ఇదొక మంచి కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది ఈ ఆమ్లా. అండ్ ఆల్సో మీ బాడీలో విటమిన్ సి ఇందులో ఏదైతే ఉందో అది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అండ్ ఆల్సో మనకు తెలిసిందే విటమిన్ సి అనేది మనకు జలుబు, దగ్గు ఇలాంటివేమైనా ఉన్నా గూడా దాన్ని
తగ్గిస్తుంది. అండ్ ఆల్సో మీ బాడీలో పీహెచ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ ఆల్సో మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నా ఇది దానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో డైలీ 2 to 3 క్యాప్సూల్స్ తీసుకోవచ్చు మీరు, తిన్న తర్వాత అయినా తినక ముందైనా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ కొలెస్ట్రాల్. మేడం చిన్నపిల్లలకి ఏమేమి ఇవ్వచ్చు అన్న దాంట్లో ఇది ఇంకొక సప్లిమెంట్ మీకు. ఓకే, చిన్నపిల్లలకి కొలెస్ట్రాల్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కొలెస్ట్రాల్ అనేది మదర్ బేబీ డెలివరీ అయ్యాక మదర్కి వచ్చే ఫస్ట్ మిల్క్ కొలెస్ట్రాల్. ఇందులో 100 టైమ్స్ మోర్ యాంటీబాడీస్ ఉంటాయి. మన నార్మల్ పాల కన్నా ఇందులో 100 రెట్లు యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బాడీలో ఇమ్యూనిటీ అంటే మీ రోగనిరోధక శక్తిని చాలా బాగా పెంచుతుంది. చిన్నపిల్లలు ఊరికేనే డిసీజెస్కి గురవుతారు. చిన్నదానికే వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి చిన్న పిల్లలకి మీరు ఏమైనా ఇవ్వచ్చు అంటే మీరు ఈ కొలెస్ట్రాల్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో సార్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడండి. ఓకే, నేను మీకు టైం ఇస్తాను. మీ క్వశ్చన్స్ మీ క్వైరీస్ ఏమైనా ఉన్నాయి అంటే. ని తగ్గిస్తుంది, మీ సెల్యులార్ టిష్యూస్ ని పెంచుతుంది. అండ్ ఆల్సో మీ న్యూట్రిషన్ ఇంటేక్ అంటే నార్మల్ గా ఇప్పుడు న్యూట్రియంట్స్ మన పిల్లలకి అందించడం చాలా కష్టం. తినిపించాలంటే తాతలు అనిపిస్తారు మనకి చిన్నపిల్లలకి ఫుడ్ తినిపించాలంటే, అవునా? సో చిన్న పిల్లలకి మనం నార్మల్ గా మనం కొలెస్ట్రాల్ అనేది క్యాప్సూల్ ఓపెన్ చేసి తినిపించినా కూడా వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, మెమరీ హెల్త్ పెరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఇంటేక్ దొరుకుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. ఓకే, డైలీ 2 క్యాప్సూల్స్ డైలీ. ఇది చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వెస్టీజ్ నీమ్. నీమ్ గురించి మనకు తెలిసిందే. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా నార్మల్ గా ఇంట్లలో ఉన్నాం. మా పాతకాలం మా అమ్మమ్మ అయితే అంటే బ్యాక్టీరియా క్రిములు ఏవైతే ఉంటాయో వాటిని సో స్టీవియా నార్మల్గా ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కి మనం షుగర్ ఇవ్వం. మోస్ట్లీ చాలా మంది ఇళ్లలో తిన్నివ్వరు, షుగర్ తిన్నివ్వరు, అవునా? సో వాళ్ళకు కూడా తినాలని ఉంటది కదా, ఎంత షుగర్ వచ్చినా కానీ వాళ్ళకు కూడా ఏదో కొంచెం స్వీట్ గా తిందామని ఉంటది కదా. సో ఇప్పుడు నార్మల్ గా షుగర్ తీసుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ పైకి అవుతాయి, అవునా? సో అలాంటి కండిషన్స్ లో మనము ఈ షుగర్ రిప్లేస్మెంట్ కి మనము స్టీవియా అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇందులో మనకి 0 క్యాలరీస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఇది ప్లాంట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది కాబట్టి ఇది న్యాచురల్ గా మనకు ఉంటుంది కాబట్టి మనము ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ స్టీవియా అనేది ఒక షుగర్ రిప్లేస్మెంట్ గా మనం ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ శాంతి. ఆయుర్వేద గురించి ఇప్పుడు కాదు, గత 5,000 సంవత్సరాల నుంచి మనం వింటుండే. ఆయుర్వేద మన డైలీ లైఫ్ స్టైల్లో కానీ ఏదైనా ఉన్న మన పాత అమ్మమ్మ వాళ్ళైనా కూడా చాలా చెప్పేవాళ్ళు, ఈ చెట్టు అని ఆ చెట్టు అని. మనకి చాలా తెలిసింది ఆయుర్వేద గురించి. సో ఫస్ట్ వచ్చేసి గ్లూకో హెల్త్. చాలా మందికి అండ్ ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉన్నారు అంటే మేము ఏం తినాలి ఏం తినకూడదు అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో మీరు లో గ్లైసమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అనేవి తీసుకో. మీరు ఈ ఈ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పొటాటోస్, ఆలుగడ్డలు కానీ ఇంకా ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివి కొద్దిగా అవాయిడ్ చేసి, నన్ను అడిగితే నేను గోధుమ రొట్టెలు కూడా నేను రికమెండ్ చెయ్యను. ఎందుకంటే అందులో గ్లూటన్ ఏదైతే ఉందో అది హై గ్లైసమిక్ లో ఉంటుంది. సో మోస్ట్లీ ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సార్ ప్లీజ్ సార్ ఫస్ట్ మీ సెషన్ అయ్యే టైంలో మెసేజెస్ ఇప్పుడేం పెట్టకండి. విల్ టాక్ ఆఫ్టర్ అ వైల్. కొంతసేపట్లో సెషన్ ఎండ్ అయిపోతుంది. తర్వాత మీ క్వైరీస్ ఏమున్నా నేను మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకే
సో మీ గ్లూకోజ్ మీ ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాలెన్స్ గా ఉంచడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. సో మోస్ట్లీ ఐ రికమెండ్ ఎవ్రీ డయాబెటిక్ పేషెంట్ టు హ్యావ్ రైస్. రైస్ ఏదైతే ఉందో అది ఒక్క పూటనే తినండి. రైస్ ఒక్క పూటే తినండి. ఒక్క పూట రాత్రి పడుకునే ముందు మాత్రం జొన్న రొట్టె కానీ రాగి రొట్టెలు ఇలాంటివి తీసుకోండి. గోధుమ రొట్టె కూడా నేను రికమెండ్ చేయను. యాజ్ అ డైటీషియన్ గా నేను చూసాను కాబట్టి. సో ఈ గ్లూకో హెల్త్ ఏదైతే ఉందో మన ఇన్సులిన్ లెవెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచుతుంది. ఓకే. సో ఎవరైనా డయాబెటిక్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ సజెస్ట్ చేయాల్సింది గ్లూకో హెల్త్. ఓకే. సో డైలీ 2 క్యాప్సూల్స్ థ్రైస్ డే మనం తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోకార్డ్. ఇది మన హార్ట్ లో ఉండే ఎల్డిఎల్, మనకి 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అండ్ ఇంకోటి వచ్చేసి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఏదైతే ఉందో బ్యాడ్ కొలెస్ట్రాల్ అండ్ ఆల్సో విసరల్ కొలెస్ట్రాల్ ని పెంచుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో కొలెస్ట్రాల్ బ్లాకేజెస్, ఆర్టరీస్ బ్లాకేజెస్ కానీ మీ హార్ట్ అటాక్ రిస్క్ పెంచడానికి కానీ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది మీకు ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ కిందకి వస్తుంది. అండ్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఇది ఏదైతే ఉందో అది గుడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకంటే షాక్స్ తట్టుకోవడానికైనా, బాడీ హార్ట్ అటాక్స్ తట్టుకోవడానికైనా గుడ్ కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉండాలి. ఓకే. సో మీ లిపిడ్ ప్రొఫైల్ ఇది ఏదైతే ఉందో దాన్ని మెయింటైన్ చేయడానికి మనకు ప్రోకార్డ్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే. సో డైలీ 1 to 2 క్యాప్సూల్స్ ట్వైస్ ఎ డే మనం తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టాక్స్క్లీన్. మన బాడీలో టాక్సిన్స్ అనేది లివర్ ద్వారానే మనకు వెళ్ళిపోతుంది. అవునా? టాక్సిన్స్ మన బాడీలో టాక్సిన్స్ అనేవి లివర్ ద్వారా, యూరిన్, స్వెట్, దీని ద్వారా మన బాడీలో టాక్సిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అవునా? సో మన బాడీని క్లెన్స్ చేసుకోవడానికి, మనకు ఈ టాక్స్ క్లీన్ అనేది హెల్ప్ అవుతుంది. సో బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఫేస్ పైన లావ్ లావ్ పింపుల్స్ వస్తూ ఉంటాయి. అవునా? పింపుల్స్ రావడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనము ఈ టాక్స్ క్లీన్ సజెస్ట్ చేయొచ్చు. ఎవరికైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు కూడా టాక్స్ క్లీన్ సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో డైలీ ఒక క్యాప్సూల్ ట్వైస్ ఎ డే మీరు తీసుకోవచ్చు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ ఆర్ మార్నింగ్, ఈవినింగ్ ఇలా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ శాంతే వైటల్ కాంప్లెక్స్. ఆయుష్ అంటే వైటల్ కాంప్లెక్స్. మన బాడీకి విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అవునా? మనం ఎంత ఫుడ్ బ్యాలెన్స్ డైట్ చేసినా కూడా మన బాడీకి విటమిన్స్ అనేవి చాలా అందట్లేదు ఈ కాలంలో. సెల్స్ కి కానీ ఎనర్జీ రావాలన్నా కూడా మనకు కావాల్సింది న్యూట్రియంట్స్, విటమిన్స్ మన సెల్స్ కి ఎనర్జీ ఇవ్వాలంటే. సో ఇలాంటి విటమిన్స్ లోపం ఇది ఏదైతే ఉంటుందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎవరికైనా విటమిన్ లాకింగ్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు మనము ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ వచ్చి ఇది మనం డైలీ ఒక క్యాప్సూల్స్ ట్వైస్ ఎ డే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి రెస్పోకేర్. చాలా మందికి టాన్సిల్స్ ఉంటాయి, సైనసైటిస్ ఉంటుంది, కోల్డ్, నిమోనియా ఉంటుంది, ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ ప్రాబ్లం ఎవరికైనా ఉంది. ఓకే. సో ఇలాంటి ప్రాబ్లం రెస్పిరేటరీ రిలేటెడ్ అంటే లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు రెస్పోకేర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. చాలా మందికి టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. గొంతు వాయడం గానీ, ఇంకా నిమోనియా ఉంటుంది. సో, ఇంకా టీబీ ఉంటుంది. సైనసైటిస్ ఉంటుంది. సో, అలాంటి వాళ్ళకి మనం రెస్పోకేర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో మీకు కోల్డ్, ఆస్తమా ఉన్న వాళ్ళు, వీక్ లంగ్స్ ఉన్న వాళ్ళకి గూడా మనం ఇది సజెస్ట్ చేయొచ్చు. మీకు చాలా మందికి ఇది మ్యూకస్‌తో కూడిన కాఫ్ వస్తూ ఉంటుంది. అవునా? చాలా మందికి ఇట్లా ఏమంటారు ఈ దీన్ని చెమటతో వస్తూ ఉంటుంది దగ్గు చాలా మందికి. అవునా? సో, అలాంటి వాళ్ళకి కూడా మనం రెస్పోకేర్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే. డైలీ 1 క్యాప్సూల్ థ్రైస్ ఎ డే మనం తీసుకోవచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి ఆయుష్ అంటే లివర్ హెల్త్. చాలా మంది ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు. అవునా? వాళ్ళకి ఫస్ట్ ఏం ఎఫెక్ట్ అవుతది? లివర్. బయట చెత్త తింటాం. అందరం తింటాం. దానివల్ల మనకి లివర్‌లో
లివర్లో ఈ బైల్ పిగ్మెంట్స్ అనేవి ఎక్కువ అయిపోయి ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది. లివర్ వాచింది అంటారు. అవునా? లివర్ వాచింది అన్నప్పుడు, ఇంకా ఫ్యాటీ లివర్, మీ లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోయింది అన్నప్పుడు, అలాంటి టైమ్స్లో లివర్ ఇష్యూస్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు మనము లివర్ హెల్త్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే, ఇది మన కిడ్నీ సారీ లివర్ వాపు ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది. మీకు ఫ్యాటీ లివర్ ఏదైతే ఉంది అంటే దాన్ని కూడా తగ్గిస్తుంది. ఓకే, సో లివర్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీరు లివర్ హెల్త్ అనేది సజెస్ట్ చేయొచ్చు. డైలీ 1 క్యాప్సూల్ ట్రైస్ ఎ డే. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ హెల్త్. మేడం, కిడ్నీ ఇష్యూస్కి ఏం సజెస్ట్ చేయొద్దు అన్నారు కదా, మరి కిడ్నీ హెల్త్ దేనికి? ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటే దెన్ యూ కెన్ సజెస్ట్ కిడ్నీ హెల్త్. ఓకే, కిడ్నీ వాచిందైనా కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయంటే అప్పుడు మనం ఇవ్వచ్చు. కానీ మీ కిడ్నీకి మీకు హై యూరిక్ యాసిడ్స్ ఉన్నాయి, డయాలసిస్ పేషెంట్ ఉన్నారు అంటే మనం ఏ సప్లిమెంట్స్ కూడా మనం సజెస్ట్ చేయలేము. ఓకేనా? డైలీ 1 క్యాప్సూల్ థ్రైస్ డే మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రాస్టేట్ కేర్. ఇది మీ మెయిల్స్ లో నార్మల్ యూరిన్ అనేది నార్మల్ ఫ్లోలో ఉండడానికి అండ్ ఆల్సో మీ ప్రోస్టేట్ ని నార్మల్ సైజ్ లో ఉంచడానికి ఇది ప్రాస్టేట్ కేర్ అనేది మెయిల్స్ లో యూజ్ అవుతుంది. ఓకేనా? డైలీ 1 to 2 క్యాప్సూల్స్ ట్వైస్ ఎ డే. ఓకే, ఇది ఇవాల్టి నా సెషన్. సో మీకు ఏమైనా క్వైరీస్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు నన్ను అడగొచ్చు ఇప్పుడు. ఓకే, ఐ క్లారిఫై యూ. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. చాలా పేషెంట్గా, చాలా ఓపిక్గా నేను చెప్పింది అంతా విన్నారు. ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. ఐ విష్ యూ ఆల్ వెల్. సో మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే మీరు నన్ను అడగచ్చు. ఐ